బియ్యానికి రేషనింగ్ ఆ సంగతి నీకు తెలుసు, నీకు తెలుసని నాకు తెలుసు. అందుకని నీ అక్షంతలు కూడా రేషనింగ్. ఈ 4 అక్షంతలే పువ్వులు, పళ్ళు, కాయలు, వస్త్రాలు, ఆభరణాలు అనుకో తల్లి. నన్ను అనుగ్రహించు అమ్మా. ఈ ఊళ్ళో ఇల్లు వాకిలు ఉన్న వాళ్ళంతా నా దగ్గరికి అప్పు రావాలి. అప్పు తీర్చలేక అవన్నీ నా పరం కావాలి. అలా చేసేవంటే వచ్చే సంవత్సరం నీకు 116 పైసలతో దండకొచ్చి నీ మెల్లో అలంకరిస్తానమ్మా. టైం అయిపోయింది, త్వరగా రెడీ కాదు మనక. అబ్బా, నీ ముస్తాబయ్యే లోపు నేను రెడీ అవుతాను అన్నయ్య. నాకెందుకు? సరోజ కనిపిస్తుంది కనుక, నువ్వు ఫోటోలు తీయాలి కనుక. వనజ, సరోజను అన్నయ్యను కలిపి ఒక ఫోటో తీవు. ఐడియా, తప్పకుండా తీస్తాను పార్వతి. శంకరా, వాసుదేవా. కవయ్యా, సమయానికి వచ్చావయ్యా. పూజ టైంకి పిల్లలు కూడా వచ్చేసారు. ఏరా, నీ పేర అనామతిలో 5 రూపాయలు రాసింది. ఫిలిం కొనుక్కున్నానన్న. ఫిల్ము ముండ కెమెరా 500, దాని ప్రతి వారం తలంటుకు 5 రూపాయలు, మేతకు 5 రూపాయలు. ఎక్కడి నుంచి అమ్మంటావు ఇదంతాను? ఇటువంటి వెర్రి వేషం వేయద్దు. నువ్వు సంపాదించాలని కొనుక్కో కావాలంటే. అలాగేనండి, సరిపోండి. శాసయ్య, అయ్యా, నాకు తెలియకుండా పిల్లలుగా చిల్లి కవివద్దు. ఇచ్చావంటే జాగ్రత్త, నీ పేరు కత్తురా రాస్తాను. చిత్తం నారాయణ వచ్చాడు. చూసొస్తావా? 24, 25, 25. రండి, రైట్, కూర్చోండి, కూర్చోండి. మన నక్కపొక్క నారాయణ తెలుసుగా. 4 ఏళ్ల క్రితం పాపం కౌన్సిల్ గా ఉండాలనుకున్నాడు. గొప్ప వంశం. అలాగా? ఏమిటి విశేషం? అదే నేను చెప్పానుగా, 10 రోజుల్లో పిల్ల పెళ్లి ముహూర్తం అకస్మాత్తుగా వచ్చింది. అంతే, మంచి సంబంధం. 1000 రూపాయలు తమరు సర్దుబాటు చేస్తే తమ చల్లని చేత్తో పెళ్లి చేయించిన వారు అవుతారు. 1000 రూపాయలే? ఏదో 25-50 అయితే చేబుదులు వేయవచ్చు. 1000 రూపాయలు అయితే తప్పదు బాబు. ఈ తనఖా మీద అయితే కొంచెం 5000 రూపాయలు ఖరీదు చేస్తే పెంకుటిల్లు ఉంది. మన మాట కాదనండి. తమ్మిస్తూ అయితే 3 సంవత్సరాలు వడ్డీ పెచ్చురాయించు. పని మరి జోరుగా ఉందలే. కమిషన్ కావయ్య గారా? నమస్కారం అండి, బాగున్నారా? ఏం బాగు, ఒక అయ్య దగ్గర జాగిరి నాది, నీకే ఇచ్చా రాజ్యం బరదడు పట్నం. ఏం పట్నం? పో, మచిలీపట్నం. ఇన్నాళ్ళు నయం, దొంగదో మంచిదో సాక్ష్యం చెప్తే వెంటనే చేతిలో డబ్బడేది. ఇప్పుడు కేసు అటో ఇటో తెలియనాక వాయిదాలు వేస్తున్నారు. అవునా? సరే గాని దేవుళ్లాగా వినపడ్డావు. ఇంటి బాడికి చాలా కష్టంగా ఉంది. ఒక్క 10 రూపాయలు సర్దుబాటు చేద్దు. 10 రూపాయలా? అయ్యో రావా, 10 రూపాయలు నా దగ్గర ఉంటే రేపు జాక్పాట్ అడ్డులేమన్నాయా? మొన్న ఒకసారి ఆడాను, 4 గుర్రాలు వచ్చినాయి. ఆ 5వ గుర్రం కాలు ఆ జాకీర్ కింద. సరే, పోనీ మీ షావుకారు దగ్గర నిప్పివయ్యా బాబు. షావుకారా? ఆయన సంగతి నీకు తెలియదు. తాకట్టు లేదే తల ఎంట్రు కూడా ఇవ్వడు. లేముండమయ్యా, నేనే 100,000 అడిగానటయ్యా. ఒక 10 రూపాయలు కూడా తాకట్టా? సరే, నా పేరు నీకు బాగా తెలుసు, కమిషనేగా. 10 రూపాయలైనా 10,000 డబ్బు డబ్బే. దాని విలువ తెలిసిన వాళ్ళ దగ్గరికే వస్తుంది ఆ లక్ష్మి. దాన్ని గౌరవంగా కాపాడే వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ లక్ష్మి. ఆ వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి మహా దొడ్డ జిల్లాలు. తక్కువ వడ్డీకి ఇచ్చినా, అసలు తాకట్టు లేకుండా ఇచ్చినా ఆమెకు చాలా పాపం. అందుకే అల్లరి చిల్లర వాళ్ళ దగ్గరికి రాదు, వచ్చినా నిలవదు. అంటే నేను అల్లరి చిల్లర వాడినా? ఆ మాట నేను అన్నానా? రూపాయి విలువ తెలుసుకో నాయనా అన్నా. తెలియకేం? బాగా తెలుసు. తెలిస్తే తాకట్టు లేకుండా అప్పడుగుతావా? ఇదిగో, ఆయన ఇప్పిస్తానంటే వచ్చా, లేదన్నా పోతుండా నాకే. భద్రయ్య గారు,
వీడి ముఖాన ఒక 10 రూపాయలు ఇచ్చి పంపించకూడదు. అందులో పోయిందే ఉంది. అందులో దొంగ సాక్ష్యాలు చెప్పడంలో పెట్టింది పేరు. ఎప్పటికైనా వీడిని ఉపయోగించుకోలేకపోతావా? ఎప్పటికైనా వీడిని ఉపయోగించుకోవడం కోసం ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చి దండ పెట్టవచ్చింది. అలా చేస్తావేంటి? వీడి దగ్గర దొంగ సాక్ష్యం చెప్పిద్దాం. ఏమని? శాంతమ్మను బాకీ అడగను పోతే తరిగి కొట్టిందని. అంటే శాంతమ్మ బాగి కోసం కొట్టుకుపోవాల్సిందే. నేను వసూలు చేస్తానుగా. మరి ఈ దొంగ సాక్ష్యం ఎందుకయ్యా? ఎటు పోయి ఎటు వస్తుందో ఎందుకైనా మంచిదని. ఎందుకైనా మంచిది కామయ్యా, నా ముఖం చూసి మాట్లాడు. ఈ బాకీని వసూలు చేయగలవా లేవా? చేస్తానయ్యా, తప్పకుండా చేస్తాను. తప్పకుండా చెయ్యాలి. బాకీల కోసం కోర్టుకెళ్తే చివరికి గల్లా పెట్టే గల్లంత అవుతుంది. ఎలాగైనా శాంతం మీద గుర్తు తీసుకురా, ఈ బాకీ వసూలు చేయి. తప్పకుండా తీసుకొస్తాను. ఇవాళ వెళ్ళి గలమా చేస్తాను. ఈ విద్య నాకు నేర్పాలా? ఏది ఆ సాంబాయి అడిగిన 10 రూపాయలు. శేషయ్య, సాంబాయి పేరు 10 రూపాయలు ఖర్చు రాసి కామయ్యకు. సాధించుకొచ్చావన్న మాట. అది అదే 8 ఉంటే అదే లేవయ్యా. ఓహో, కమిషన్ 2 రూపాయలా? 10కి 2 అయితే 100కి 20. కావయొడ్డీ కన్నా కాబులు ఒడోడే మేలుగుంది కదా. అమ్మా ఏమ్మా టైం అయింది, నేను వెళ్ళొస్తానమ్మా. ఉందాం. వెళ్ళిరా తల్లి. వస్తానమ్మా. శాంతమ్మా, అదేంటమ్మో సందేహిస్తున్నావు? ఒంటరిగాడినా? ఏం పర్వాలేదు. మన కళ్ళు పడ్డాయంటే ఎవరైనా సరే చల్లగా ఉండాల్సిందే. పాముకి విషం కూరల్లో, మనిషికి విషం కళ్ళల్లో, శనిగాడికి విషం కాళ్ళల్లోనే అనేది మా ముసలమ్మ. అంటే ఇప్పుడు నా కాళ్ళలో శని ఉందంటావు? మీ మాట నేను ఎందుకు అంటానండి, సామెత చెప్పానండి. ఒరేయ్, మనం పాదం పెట్టామంటే లక్ష్మి తాండం ఆడాలరా? అంతేనండి, అంతే. ఏమిటా వాగుడు? పెద్దవాళ్ళని అలా అనొచ్చా? ఇవి కూడా తీసుకెళ్లి ఎండలో పెట్టే. అప్పుడా చూసి 4.5 సంవత్సరం అయిందమ్మా. వెంకన్న, బాగా ఎండిని చూసి కాసిన అప్పడాలు కామయ్య గారికి తెచ్చిపెట్టు. అలాగేనమ్మా. రండి అన్నయ్య, కూర్చుందరు. వదిన పిల్లలు అంతా కులాసా? అదే కులాస. శంకర, వాసుదేవా, ఎండలు అప్పుడే మండిపోతున్నాయమ్మా. కొంచెం చల్లబడ్డ తర్వాత రాకపోయారా? కడుపు కూటి కోసం ఒక అయ్య దగ్గర ఉద్యోగం చేస్తూ ఎండా వానని కూర్చోగలమమ్మా. అమ్మా తీసుకోండి అన్నయ్య. ప్రస్తుతానికి ఇవి చాలు. ఇంకా ఎక్కువైంది అనుకోండి, ఈ పిల్ల కొంకలు రోజు ఇవే కావాలని కోరుతూ ఉంటారు. ఎందుకు? రేపు బాగా ఎండిన తర్వాత నేనే వచ్చి పట్టుకెళ్తానుగా. మీకెందుకు లేండి ఆ శ్రమ, వెంకయ్యకి ఇచ్చి నేనే పంపిస్తాను. శంకర, వాసుదేవా, ఇంకేమైనా ఉందా? మీరు అప్పడాలు పంపడం 4 వెధవలు చూశారనుకోండి, ఏమనుకుంటారు? ఈ కామయ్య అప్పడాల కోసం ఆశపడి అప్పులు ఇప్పిస్తున్నాడు అనుకుంటారు. అదీగాక ఈ వార్త భద్రయ్య చెవిని పడింది అనుకోండి, ఆహా, కామయ్య గారు అప్పడాలు తింటూ వాళ్ళ పక్షం మాట్లాడుతున్నాడు అని అనుకుంటాడు. చూడండి, ఈ అప్పడాల వల్ల నా నెత్తిన ఎన్ని అభాండాలు పడతాయో. ఏదో మీరు ఇస్తున్నారు, నేను తీసుకుని తప్పదనుకోండి, అది వేరే సంగతి. అమ్మా, అసలు విషయం అప్పు పూర్తిగా తీరిన తర్వాతే కదా వ్యవహారం పైసలు. అంతవరకు వ్యవహారం ముదరకుండా, కోర్టుకు ఎక్కకుండా, అటు అప్పిచ్చిన వాడికి అటు అప్పు తీసుకున్న వాడికి ఇద్దరికి నష్ట కష్టాలు జరగకుండా చూడవలసిన బాధ్యత నాది. ఏదో కమిషన్ ఆనాడే ఉంటుంది కదా అని చెప్పి శంకర, వాసుదేవ అని ఊరికే కూర్చున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ పదవి గారు అందరినీ కోర్టుకు ఇడుస్తాడు. అందుకు సందేహమా అన్నయ్య? సచ్చే లోకానున్నారు. మా ఆయన కూడా భద్రయ్య గారంటే భయపడేవారు. అదే ఉసూళ్ల విషయంలో ఆ భద్రయ్యది బల్లూక పట్టు. మీకు చిన్న రహస్యం చెప్పనా? వడ్డీ కోసం గడ్డి తింటారమ్మా ఈ వడ్డీ వ్యాపారస్తులు. మీ ఆయనతో ఆనాడే చెప్పిన ఆ భద్రయ్యతో మనకు లావాదేవీలు వద్దయ్యా అని. అదేమిటన్నయ్య, చెప్పిప్పించిందే మీరుగా. సరేలే, మీ ఆయన కాళ్ళ వాళ్ళ పడితే నన్నేం చేయమంటావు చెప్పు? ఏదో ఒక విధంగా తీర్చేస్తారనుకున్నానే గానీ ఇలా తిరిగి రాయడాల వరకు వస్తుందని నేను అనుకోలేదు. సదరు భద్రయ్య మీ మీద కేసు పెట్టమని నా ప్రాణాలు తోడేస్తున్నాడు అనుకో. మా మీద కేసు పెట్టమన్నా? ఈ అప్రతిష్ట రాకుండా చూడండి అన్నయ్య, మీ పేరు చెప్పుకుని దీపం పెట్టుకుంటాం. ఎంతకాలం నేను ఇలా ఆపనమ్మా? పోనీ ఏదైనా చెల్లు వేస్తారంటే అది లేదాయే, ఉన్న కొంప కాస్త తనఖాలో ఉండిపోయే. అసలు మీరు ఈ అప్పు ఎలా తీరుస్తారు చెప్పండి? అన్నయ్య, ఒక్క 3 నెలలు వ్యవధిప్పించండి. ఎందుకు? వడ్డీ దండుగా? అది కాదన్నయ్య, ఈ లోపుగా అమ్మాయి చదువు పూర్తవుతుంది. చదువు పూర్తయిన తర్వాత మంచి సంబంధం చూసి దాన్ని ఒక అయ్యి చేతిలో పెడితే కన్నందుకు నా బాధ్యత తీరిపోతుంది. ఆ తరువాత ఇల్లు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఏదో ఇంత చాకరీ చేసుకుంటూ ఎక్కడైనా బ్రతుకుతాను. ఓహో, అదే మీ ఉద్దేశం? నిజంగా బాగుందమ్మా. అవును, మంచి సంబంధం రావాలంటే కొంత డాంబికం అది అవసరమే. శంకర, వాసుదేవ, అంతవరకు ఆ భద్రయ్యని ఆపడం ఎలాగా అని. ఆ బాధ్యత అంతా మీదేనన్నయ్య. సరోజ పెళ్లి జరిగే వరకు ఈ వ్యవహారం ఆపి పుణ్యం కట్టుకోండి. సరోజని ఒక ఇంటి దాన్ని చేస్తున్నది మీరు కానీ నేను కాదనుకుంటాను. మీరు చెప్తే భద్రయ్య గారు తప్పకుండా ఒప్పుకుంటాడు. మీకు తెలియదు, ఒట్టి కర్కోటకుడు. నేనేదో మీ దగ్గర లంచం మింగారు అనుకుంటాడు. అసలు ఏం లేకపోయినా కూడా. ఏమీ లేదని ఎందుకు అనుకోవాలి? ఈ వ్యవహారం పైసలై
ఒక్క 1000 రూపాయలు నా చేతికి వచ్చినా సరే మీకు 100 ఇచ్చుకుంటాను. ఈ తడవకి గండం తప్పించండి అన్నయ్య. ఇస్తామమ్మా, ఇవ్వమని కాదు. 3 నెలలంటే స్కూల్ తెరిసే రోజులు, పిల్లలకి జీతాలు, కొత్త పుస్తకాలు, కొత్త బట్టలు. శంకరా వాసుదేవా 200 అవుతాయే. ఆ ఖర్చు నాది, సరేనా? సరే. ఇగో శాంతమ్మ గారు, మీ కష్టాలు చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది. శంకరా వాసుదేవా వస్తానమ్మా. మంచిదన్నయ్య. అన్నట్టు వెంకన్నకు మన ఇల్లు తెలుసుగా? అప్పడాలకేనా? నేను పంపుతావమ్మా, పంపవని కాదు. పంప తీసుకోడు భద్ర ఇంట్లో ఇస్తే. బాబండి, ఇంట్లో దొంగలు పడ్డారు. గట్టిగా మాట్లాడు. పోలీసు రిపోర్ట్ ఇద్దామా? పోలీసు ఎందుకు నాన్న, నేను వచ్చాగా. ఇక్కడ నెమ్మది నెమ్మదిరా. ఎదురు చూసే నయనాలు ఏమి చేసెను ఇన్నాళ్ళు, కలువలై విరబూచినవి వలపు తేనెలు దాచినవి. చుక్కలు దాచిన నీలాకాశం తిప్పుకుంది నీ జడలో, చుక్కలు దాచిన నీలాకాశం చిక్కుకుంది నీ జడలో. గాలికి ఒదిగే పూల తీగ కదలాడెను నీ నడుములో. ఎదురు చూసే నయనాలు ఏమి చేసెను ఇన్నాళ్ళు, కలువలై విరబూచినవి వలపు తేనెలు దాచినవి. నిన్నటి దాకా నీవు నీవే, నేటితో నీవే నేను. నిన్నటి దాకా నీవు నీవే, నేటితో నీవే నేను. మనసు మనసు తెలిసిన నేనే, మాయని బంధం కలిసేను, మాయని బంధం కలిసేను. ఎదురు చూసే నయనాలు ఏమి చేసెను ఇన్నాళ్ళు, కలువలై విరబూచినవి వలపు తేనెలు దాచి
సారీ. హలో మిస్. హలో హలో. బొమ్మాయి ఏంటి? ఏ పిల్ల, ఓ పిల్ల, ఏ పిల్ల. ఏం పిల్లడా? ఏమిటా నవ్వు? నా ముఖాన్ని ఏమైనా కోతులు ఆడుతున్నాయా? కోతి మొఖాన్ని కోతులు ఎలా ఆడతాయండి? తప్పు. బ్యానర్స్ తెలియదు, ఏమీ తెలియదు. నీతో నాకేంటి? ఏమీ లేదు కానీ పెట్టి మాట తీసుకుని వచ్చిందని కదలండి. ఏమండి? అయ్యగారు తమరు వచ్చిన దారి ఇటు కాదండి, అటు వెనక్కి తిరగండి. తిరగకపోతే తిప్పుతాం. ఏమిటా అల్లరి? నీకెవరు కావాలి బాబు? మూర్తి కోసం అండి. ఓహో బాబా, అదా కదా. చూడండి, ఇక్కడ చాలా మంది మూర్తులు ఉన్నారు. ఆ పక్కింట్లో రామమూర్తి గారు ఉన్నారు, ఎదురింట్లో కృష్ణమూర్తి గారు ఉన్నారు, వెనకింట్లో విష్ణుమూర్తి గారు ఉన్నారు. మా వంట వాడి పేరు కూడా వామనమూర్తులండి. ఇందులో మీకు ఏ మూర్తి కావాలండి? ఏ మూత? మీ మూతేనండి. ఇదే అడ్రస్ ఇల్లు కనుక ఈ ఇంటి మూతే కావాలి. You shut up, వనజ. ఊరు బాబా. దగ్గర వచ్చే కొద్ది మూతుల దగ్గర పడితే తర్వాత ఇష్టం పిల్ల. నిన్నేం చేస్తారో చూడు. ఏం చేస్తా? అరే హలో, వీడే నా ఫ్రెండ్ డాక్టర్ ఆనంద్. మా చెల్లాయి వనజరా. నమస్కారం. ఇంత ముందే పెట్టాను రా 1000 దండాలు. అయితే ఒక చేయి చూపించిందన్నమాట. చూపించడమా? దీనికి ఎవడొస్తాడో గాని దీంతో వేగలేక టార్న చస్తాడ్రా. ఏం చావడరా, ఈ అల్లర్లు చూసి సరదా పడతారు. అబ్బా, మీరు ఒక్కరు కనిపించారండి ధైర్యవంతులు. సరే ఇంట్లోకి వెళ్దాం రారా. సరే, నా సామాన్ రా. పార్వతి, ఇవన్నీ నా గదిలో పెట్టి. అమ్మాయి, మాకు మంచి టీ కలిపి పంపించు. కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలండి. అమ్మా, నా పుట్టినరోజు పండక్కి ఒకళ్ళని టీకి పిలిచానమ్మా. ఎవరినమ్మా? కాసేపట్లో వస్తారు, నువ్వు చూస్తావు. కాస్త ఓపిక పట్టమ్మా, మా అమ్మ కదూ. ఆహా, గడుస్తాను. ఇంతకు కాఫీయా టీయా? టీయే కలిపమ్మా. అమ్మా, టైం అయిపోతుంది, త్వరగా కానివ్వమ్మా. వెంకయ్య, వెంకయ్య, అమ్మా, ఇవి ప్లేట్లలో పెట్టి టేబుల్ మీద పెట్టు. అలాగే నా కోసం ఎవరైనా వస్తే కొంచెం కేకే. అలాగే చేస్తాను తల్లి. వెంకయ్య, అమ్మ ఇంకా ప్లేట్లు ఇస్తుంది, తీసుకురా. అలాగమ్మా. ఆయన అక్కడ, నేను ఇక్కడ, వనజ ఇక్కడ. అయ్యో, వనజ గోల పెడుతుంది. వనజ ఇక్కడ, నేను ఇక్కడ. ప్రస్తుతం నేను ఇక్కడ. ఐఎమ్ సారీ సరోజ, నువ్వేమి అనుకోనే ధైర్యంతో మరో అతని కూడా తీసుకొచ్చాను. మీట్ మై ఫ్రెండ్ డాక్టర్ ఆనంద్. శ్రీ సరోజ. నమస్తే. నమస్తే. ఈ ఊరు కొత్తగా డాక్టర్గా వచ్చాడు. మేము చదువుకున్నది ఒకే కాలేజీలో కాకపోయినా ఎక్కువగా టెన్నిస్ పోటీల్లో కలుస్తుండేవాళ్ళం. కలుసుకున్నప్పుడల్లా గెలుపు మాత్రం అలా చూస్తూ ఉండిపోయారే. కొంపదీసి ఒక్కరినొకరు ఇంతకు ముందే ఎరుగుదురా ఏమిటి? ఒరేయ్, ఐఎమ్ సారీ, ఏం లేదురా. అనగనగా పల్లెటూరులో మా పక్కింట్లో ఉండేది ఒక కొంటి సరోజ. ఓ మై గాడ్, నువ్వా? ఓ గాడ్, ఇంతేనా? పరిచయం చేయడానికి బ్రహ్మాండమైన ఉపన్యాసం కంటతా పట్టాను. చెప్పడానికి అవకాశం ఇస్తేగా. అరే, ఉపన్యాసం నువ్వే రాసావా లేకపోతే ఎవరి చేత నా రాయించావా? రాయించి చదవడానికి నేనే రాజకీయ నాయకుడినట్రా. విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్. థ్యాంక్ యూ. అమ్మా, అమ్మా, ఎవరు వచ్చారో చూడు. ఎవరమ్మా? మన ఆనంద్. ఆనందా, ఎన్నాళ్ళ కనిపించావు బాబు? అంతా కులాసాగా ఉన్నారా? కులాసా అండి. అనుకోకుండా ఎన్నేళ్ళకి కలుసుకున్నాం. నన్ను ఈ ఊరు వేస్తే అంతా పరాయి వాళ్ళే అనుకున్నాను. తీరా చూస్తే అంతా మనవాళ్లే. పుట్టినరోజు నాడు పుష్కరం నాటి స్నేహితుడు కనిపించాడు. వెంట పెట్టుకొచ్చినందుకు నాకేమిటి ప్రెజెంటేషన్? ఇదిగో స్వీట్. స్వీటు చేతికి అందివ్వకూడదు. బస్తీ రావడం బాగానే కలిసి వచ్చింది మీకు. తర్వాత చదువు కూడా పూర్తవుతుంది. ఏం చదువులో లేనాయన, ఈ చదువులు అయ్యేసరికి ఇల్లు గొల్లైపోయే. సచ్చే లోకానున్నారో కూతురు ప్లేడరీ చెయ్యాలని, అది వాదిస్తుంటే కోర్తంతా హడలిపోవటం చూడాలని ఎంతో ముచ్చటపడేవారు. బిఏ అయ్యేసరికే తల ప్రాణం తోక్కొచ్చి, ఇక అది ప్లేడరీ చేసేదేమిటి, ఆయన కోరిక తీర్చేదేమిటి? లీడర్లు ఏముందండి ఈ రోజుల్లో? పెద్ద పెద్ద బోర్లు తప్ప ప్రాక్టీస్ ఏది పాపం. చక్కగా ఉద్యోగం చేయాలి సరోజ. అందులోనూ ఈ రోజుల్లో ఏ ఆఫీసులో చూసినా ఫస్ట్ ఛాన్స్ ఆడవాళ్ళదే. ఏమైనా మగదిక్కు లేని సంసారం. నా వల్ల ఏమవుతుంది బాబు?
చదువు అని కళ్ళు గంటూనే ఆయన చక్కాపోయారు. నే చిక్కునబడ్డాను. అప్పట్లోనే నీకిచ్చి పెళ్లి చేసుంటే ఎంత బాగుండేది. బాగు మీకు, బాధలు మాకు. అదేమిటి నాయన, ఇద్దరూ ఒక్క క్షణమైనా విడవకుండా ఆడుకునేవాళ్ళం. ఆ వయసులో అది స్నేహం. దాంపత్య జీవితాన్ని ఆనందమయం చేసేది దంపతుల పరస్పర గౌరవం. చిన్ననాటి స్నేహంలో కలిగేది గౌరవం కాదు, చనువు మాత్రమే. ఒక విధంగా మీ పెద్దల ఆలోచనలు ఆగిపోవడమే మంచిదైంది. అంటే నాకంటే మంచి అల్లుడే దొరికాడు మీకు. అల్లుడా? నాకా? ఏమిటి బాబు నువ్వనేది? మీకు తెలీదా? అక్కడ కూర్చున్నాడే మూర్తి, అతనే చెప్పాడు నాకు తాను సరోజ ప్రేమించుకుంటున్నట్లు. సరోజను ప్రేమించి అతనే ఏదైనా ఊహించుకుంటున్నాడేమో. అంతేగాని సరోజ నాతో ఎన్నడూ అనలేదే ఈ విషయం. నాతో చెప్పకుండా దాచే గుణం కాదు దానికి. నీ స్నేహితుడు అతను? ఈ ఊరే భైరవపురం భద్రయ్య గారని ఒక లక్షాధికారి ఉన్నారు. వారి కుమారుడు మూర్తి. బాగా చదువుకున్నవాడు, తెలివైనవాడు. అరే అదేమిటి అలా తెల్లబై చూస్తున్నారు? ఏం లేదు నాయన, అంత అదృష్టం అని ఆశ్చర్యపోతున్నాను అంతే. బాబు తమని లోపలికి రమ్మంటున్నారు. టీ తెమ్మన్నారమ్మా. అదేంటమ్మా అలాగున్నారే? ఏం లేదు వెంకయ్య, రా టీ తీసుకెళ్దుగాను. శాంతమ్మా. అరే చిరుబాబు గారు, డాక్టర్ గారు కూడాను. ఏం లేదు, అటు పోతూ మా శాంతమ్మ గారు ఎలా ఉన్నారో చూసిపోదామని ఇటు వచ్చాను. ఒరే మూర్తి, ఈ అవతారం ఎక్కడికి వచ్చిందే? నిన్న మీ ఇంట్లో కమిషన్ కామయ్య అంటే కలియుగ నారదుడే. అప్పులు ఇప్పించటం, బోడితలలకు మోకాళ్లకు ముడివేయటం, వీలైతే ఇటు అటు కూడా కమిషన్ గుంజటం మా నాన్న లాంటి వాళ్లకు కుడిభుజం. అయినా వీడికి ఇక్కడేం పని అని. ఏమో అప్పుడప్పుడు వచ్చి అమ్మతో మాట్లాడిపోతుంటాడు. ఈ దొంగ చూపులు చూసే వాళ్ళని దూరంగా ఉంచితే ఆరోగ్యానికి మంచిది. ఎరా కరెక్టా? కరెక్ట్. ఈ కామయ్య సంగతి నీకు తెలుసా? పని లేని చోట కాలు పెట్టడు, చేయదడవకుండా మాట చెప్పడు. కాలు పెట్టాడంటే కలరా పుట్టిందనమాట. అమ్మా సరోజ, నువ్వు గడుపు చల్లగా 100 ఏళ్ళు వరుసలో మా గారెలు కరకరామంటున్నాయి. శంకరా వాసుదేవా. అమ్మగారు, శంకరుణ్ణి వాసుదేవుని కలిపి కొట్టేస్తున్నారే, ఇంతకు మన మతం ఏమిటండి? చూడండి డాక్టర్ గారు, ఈ రోజుల్లో ఒకరిని కొడితే ఒక కోపం, అని చేత ఇద్దరిని కలిపి కొడితే సరే. ఏమంటారు? ఏమంటాను, ఉన్నవాడు లేనివాడు ఇద్దరు మనకు అవసరమేగా. ఏమంటారు? అరే మూర్తి, పెద్ద లిటికెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాడే. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను. ఈయనెక్కడికి? ఇంకెక్కడికి? డిటెక్టివ్ పని. ఈ లిటికెంట్ ఎందుకు వచ్చాడో కూపి తీయడానికి బయలుదేరి ఉంటాడు. అబ్బో, తల బద్దలు కొట్టుకునే సమస్యే. అదే ఇవాళ సరోజ పుట్టినరోజు కదూ, డాక్టర్ ఏమో ఆమెకు బాల్య స్నేహితుడు. ఓహో, మీరు ఇప్పట్లో స్నేహితులు అన్నమాట. డబ్బు తప్ప మీకెవరూ స్నేహితులు లేరే, మీరెందుకు వచ్చారా అని. శంకరా వాసుదేవా, చెప్పమంటారా? వీళ్ళు మొదట్లో మనకి 20,000 బాకీ, అది తిరగా మరగా రాసి 30,000 అయి కూర్చుంది. ఏమిటి, 20,000కు 10,000 రూపాయల వడ్డీ? అవును, కత్తిరించకపోతే విధవ వెంట్రుకలు కూడా పెరుగుతాయి, చెల్లించకపోతే వడ్డీ పెరగదు. ఏమైనా కానీ ఇది చాలా అన్యాయం కామయ్య. శంకరా వాసుదేవా, ఈ సంగతి మీ నాన్నతో చెప్పకూడదు. మూర్తి నా ప్రాణమిత్రుడు, నీకన్ని విధాలా తగినవాడు. సరోజ, మీ సంబంధం నాకు చాలా సంతోషకరం. థ్యాంక్స్ ఆనంద్. మూర్తి వచ్చినట్టున్నాడు, రాడు. ఎరా పాపం కామయ్య గారిని పంపించా? ఊరికేనే వచ్చేట. ఇక వెడదామా ఆనంద్? ఓకే, వస్తాను సరోజ. థ్యాంక్స్. వనస్థ రాలేదు, త్వరగా పంపండి. అలాగే. వెళ్ళొస్తానండి. మంచిది నాయన, అప్పుడప్పుడు వస్తూ ఉండు. వస్తామండి. మంచిదండి. అమ్మా అమ్మా, చూసావుగా ఆయన్ని? ఆనంద్ అంతా చెప్పాటగా. నేనే చెప్దాం అనుకున్నాను. అదేమిటమ్మా అలా చూస్తానే? ఏమిటమ్మా? ముందుగా నాకెందుకు చెప్పలేదమ్మా? నిర్ణయానికి వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నాను, అంతకంటే వేరే అభిప్రాయం ఏమీ లేదు. ఇంత దూరం రాకుండానే నాతో చెప్పుకుంటే ఎంత బాగుండేదమ్మా. అదేమిటమ్మా ఇప్పుడు మాత్రం ఏమైంది?
నీకు ఇష్టం లేదా? నీ సుఖం కంటే నీ కోరేది ఏమీ లేదు. కొడుకైనా కూతురైనా నువ్వేనా. నేను బ్రతికున్నదే నీకోసం తల్లి. నీ చదువు ఎప్పుడు పూర్తవుతుందా, ఎప్పుడు ఒక అయ్య చేతిలో పెడతానా అని అహర్నిశలు ఆరాట పడుతున్నానమ్మా. ఏమిటమ్మా ఇదంతా? నీకు మూర్తి నచ్చలేదా? నచ్చకే అతనికే అమ్మా. కానీ అంత అదృష్టం మనకు ఉండాలిగా. పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చారమ్మా. ఆయన మాట తప్పేవారు కాదు. ఈ విషయం వాళ్ళ నాన్నగారికి తెలుసా? ఆయన చెప్పి ఒప్పిస్తానన్నారమ్మా. ఈ విషయం తెలియగానే భద్రయ్య గారు భగ్గున మండిపడతారు. మనం ఏదో మాయ చేశామని, తన కొడుకు మత్తు మందు పెట్టామని, తన డబ్బు ఎగయటానికే ఈ తంతు పన్నామని అంటారు. డబ్బా? భద్రయ్య గారి డబ్బా మనం ఎగవేయటమా? ఏమిటమ్మా నువ్వు అనేది? చెప్పాలి, చెప్పి తీరాలి. అమ్మా, మనం ఆయనకి రుణపడ్డాం. మీ నాన్నగారి ఇంటి మీద అప్పు చేశారమ్మా. ఇంటి మీద అప్పు చేశారా? ఎంతమ్మా? ఇచ్చింది 20,000, రాయించుకుంది 25,000. 5 సంవత్సరాలైంది. మొత్తం 30,000 దాకా తేలిందమ్మా. ఇంత రుణమా? ఎందుకు చేయాల్సి వచ్చిందమ్మా? నీ చదువు కోసం. నిన్నెలాగైనా పెద్ద చదువు చదివించాలని, ప్లేడరీ చేయించాలని మీ నాన్నగారి కోరిక. అందుకోసం రుణమా? నేను చదివి సంపాదిస్తే మాత్రం ఎప్పటికి తీరుతుందమ్మా ఈ వడ్డీల రుణం? ఇంతకాలం ఎందుకు దాచావమ్మా? నాకెందుకు చెప్పలేదు? చెప్పి నిన్ను బాధ పెట్టడమేగా, నీ చదువు చెడగొట్టడమేగా. ఏదో విధంగా నీ చదువు పూర్తి కావాలని, నిన్నొక అయ్య చేతిలో పెట్టాలని, అందాక ఈ బాధలన్నీ నేనే భరించాలని అనుకున్నానమ్మా. నీ పెళ్లి చేసి నిన్ను అత్తవారింటికి పంపితే ఆ తరువాత ఇల్లు అప్పుల కింద అయిపోయినా పర్వాలేదనుకున్నాను తల్లి. అంతేకాని ఇంతలో ఇలా ముంచుకొస్తుందనుకోలేదు. భద్రయ్య కొడుకుని నువ్వు ప్రేమిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. ఆ మూర్తికి తెలీదా ఈ విషయం? వయసు వచ్చిన కొడుకు కదా, చెప్పకుండా ఉంటాడా తండ్రి? ఇన్నాళ్ళు ఎన్నో సంగతులు మాట్లాడుకున్నాం, కానీ ఎన్నడూ రాలేదు ఈ విషయం. ఆయనకి తెలియదు అనుకుంటాను. తండ్రి గారిది వడ్డీ వ్యాపారం అని, అది తనకేమాత్రం ఇష్టం లేదని, మరో వ్యాపారం ఏదైనా చేయాలని చెప్పాడు. నేను ఈ విషయం తెలిసి కూడా దాచాననుకుంటారేమో. నేను మోసం చేశానని అనుమానిస్తాను. నా ముఖం చూడటానికి కూడా ఆయనకు మనస్కరించదేమో. నేను ఈ బాధ భరించలేనమ్మా. మా ప్రేమ ఎడారి పాలు కావాల్సిందేనా? నేను దూరం కావాల్సిందేనా? నా ఆశలన్నీ అడియాసలు కావాల్సిందేనా? ఇక నా జీవితం ఇంతేనా అమ్మా? సరోజ పుట్టినరోజు నాడు వాళ్ళ ఇంట్లో అందరూ దిగాలు పడి కూర్చుని ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నా? అవునన్నయ్య, అది చూసి నేను లోపలికి వెళ్లకుండా గుమ్మలో నుంచి తిరిగి వచ్చేసాను. ఏ ముఖం పెట్టుకు వెళ్ళి నాన్న చేసే పాపాలన్నిటికీ శిక్షలు మనం అనుభవించి. అదేంటన్నయ్య? అదంతా చాలా ఉండి తర్వాత చెప్తానమ్మా. నమస్కారం అండి. ఓ మీరా? నా పేరు ఓ మీరా కాదు, భక్త మీరా కాదు, వనజ. కూర్చోండి. కూర్చోండి. తర్వాత నోరు తెరవండి, 4 తాపండి, పక్కకు తిరగండి, ఊపిరి పెంచుందంటారా? నేనేం జబ్బు చేసి రాలేదు. మరి ఎందుకు వచ్చినట్టు? అవును, ఎందుకు వచ్చినట్టు? అరే మర్చిపోయాను. మిమ్మల్ని విందుకు పిలవడానికా? కాదు. మీ హాస్పిటల్ చూడ్డానికా? అది కాదు. సరేలేండి, జ్ఞాపకం చేసుకున్న తర్వాత చెబుతారు కానీ. అన్నయ్య కులాసా? అమ్మాయి పార్వతి కులాసా? అన్నయ్య కులాసా, పార్వతి కులాసా, వాకిట్లో ఉండే మొక్కల కులాసా, ఇంటి గోడలు కూడా కులాసా. ఏంటండి ఇంతలోనంత చిరాకెందుకు? ఇంత చిరాకైతే ఏదో కారణం ఉండాలి. ఉండండి. మంచి వారిని మా అన్నయ్య స్నేహితులను చూడడానికి వస్తే చేయి పట్టుకుంటారా? ఏమిటి మీ ఉద్దేశం? అబ్బే ఏమీ లేదండి, నరాలు టెన్షన్ గా ఉంటే చిరాకులు వస్తాయి, పరీక్షిద్దామని. ఏమిటి పరీక్షించేది? నా నరాల అమాంతంగా నన్ను కొబ్బరికాయలా చెక్కు తీసి. అయ్య బాబాయ్! అరే ఏమిటిది? ఏమిటి రాద్ధాంతం? నాకేదో జబ్బనేగా మీ ఉద్దేశం? నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు తెలియదు. చెప్పనా? చెప్పేస్తాను. అంటున్నారే గాని చెప్పరేమండి, చెప్పేయండి. ఎందుకులేండి, అసలు పొరపాటంతా నాదే. ఏమిటో అది?
పుట్టడం పెరగడం నాకు అన్నయ్య ఉండడం ఆయనకో స్నేహితుడు ఉండడం ఆయన నాకు తెలియడం నేను ఇక్కడికి రావడం అంతా పొరపాటే. కాదు, ఈ పొరపాటులో గ్రహపాటు కూడా ఉంది. గ్రహపాట? నేను ఈ ఊరు రావడం, మూర్తిని వెతకడం, మీతో పరిచయం కావడం. నా పరిచయం అంత బాధగా ఉందా? మీరొద్దంటే రావడానికి నేనేం దద్దమ్మను కాదు. రావద్దని చెప్పడానికి మంచి మర్యాద తెలియని వాడినేం కాదు. మూర్ఖులతో స్నేహం చేయడానికి నేనంత తెలివి తక్కువ దాన్ని కాదు. తెలివి తక్కువ దాని అనడానికి నేనే అవ్వేకని కాను. అవ్వేకి నేను కాబట్టి చూడకుండా ఉండలేక హాస్పిటల్కే వచ్చాను. థ్యాంక్స్, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. అరే అబ్బే ఏమీ లేదండి, దెబ్బతీసింది. దట్స్ ఆల్ రైట్. హనుమంతు, అయ్యా, నేను వచ్చి వెళ్ళానని మీ అయ్యగారితో చెప్పు. అక్కర్లేదు, నేనే వచ్చాను. ఏమిటి కథ? చాలా ఉంది. పూర్తి ఏమిట్రా సంగతులు? శాంతమ్మ గారు మా నాన్నగారికి బాకీ అట. అందుకని అప్పు కింద ఆ ఇల్లు వేలం వేయిస్తాట. కనీసం వడ్డీ అయినా కట్టి వేలం ఆపుదామని ఈ ఊళ్ళో అప్పు కోసం ఎన్నో చోట్ల ప్రయత్నించాను, కానీ ఎక్కడా అప్పు పుట్టలేదు. నా అవస్థ నీకు నవ్వుగా ఉందిరా? లేకపోతే ఏమిట్రా, మీ నాన్నగారితో చెప్పరాదు. నాన్నగారు వాళ్ళ అమ్మాయి నేను పెళ్లి చేసుకోబోతున్నాం, ఎటొచ్చి ఆ ఇల్లు మనదే గనుక మీరు ఊరుకోండి అని చెప్పే. ఒరే ఒరే, మా నాన్న సంగతి తెలిసే ఈ సలహా ఇస్తున్నావా? తక్షణం ఇంట్లోంచి గెంటేస్తాడు. గంటేస్తే బయటకు పో. ఆ ఇల్లు లేకపోతే సరోజ నువ్వు బ్రతకలేరా? ఆ సంగతి శాంతమ్మ గారు అనుకోవద్దు. సరోజ అనుకుంటే చాలదేమిటి? ఏమోరా, ఉన్న ఇల్లు అప్పు కింద పోవటం అంటే అవమానంగా భావిస్తారు. వేలమైనా ఆపు చేయలేకపోయానంటే శాంతమ్మ గారు మాత్రం నమ్మవద్దు. తండ్రి కొడుకులు ఏకమై ఈ పని చేశారనుకుంటుంది. మూర్తి, ఆ ఇల్లు నీ పేరు రాయించుకో. బాకీ కింద జమ కట్టుకున్నాం కదా అని మీ నాన్న అనుకుంటాడు. ఏదో అల్లుడికి కట్నంగా ఇచ్చామని శాంతమ్మ అనుకుంటుంది. ఏమంటావు? అనుకోటాలు వేరు, అర్థం చేసుకోవటాలు వేరు. అసలే సుబ్బయ్య మామ, ఇంత రాత్రి వచ్చావు, ఏమిటో విశేషం? కేసు సోమవారం కదట్రా, ఆదివారం నాటికే నిన్ను తీసుకురమ్మన్నాడు లీడర్ గారు. ఎందుకు? ఈ కేసులో ఏం సాక్ష్యం చెప్పాలో నాకు తెలియదు, లీడర్ చెప్పాలా? రమ్మన్నాడు కదా, పోక తప్పదు. శనివారం సాయంత్రం బయలుదేరదాం, ఏమంటావు? శనివారం సాయంత్రం కాదు, ఉదయం రమ్మన్నా వస్తా. నీకే ఖర్చు దండగా. వ్యవహారంలో దిగిన తర్వాత దండగ అనుకుంటే ఎట్లాగరా? కానీ అది సరేనే, ఇంతకీ నా విషయం తెలిసావు కావేం మామా? చాలా ఇరకాటంలో ఉన్నాను రా. ఈసారికి ఒక 20 ఇస్తాను, సర్దుకో. ఉండమయ్యా, అవునులే. లీడర్ 100 50 అంటే హడిలిపోయి ఇచ్చుకుంటారు. మా దగ్గరికి వచ్చేటప్పటికి 5 దగ్గర 10 దగ్గర బేరం. నేను అడుగుతా మావా, మేం గట్టిగా సాక్ష్యం చెప్పకపోతే ఆ ప్లేడర్ ఏం చేస్తాడు అంట. అవునులే, ఇస్తానన్నానుగా. శనివారం వస్తా. ఏది? ఒక సిగరెట్ ఇచ్చుకో. ఇందులో కూడా బేరమా? పోయిరా, శనివారం వస్తావుగా? వస్తా తప్పనిసరిగా. అబ్బా, బయట పడుకుంటే పోలే.
మీకు ఇక్కడ ఏం పని? పెట్టేది బాబ్జీ పెట్టా? అదే ఎక్కడ దాచావు నాన్న పెట్టేమిటి, దాచడం ఏమిటి? రైట్, పని కలవాలి ముందు. ఇదిగో అది తీసుకుని బయటకు పోతాను మేమెవరమో తెలుసా మేమేం చేస్తామో తెలుసా మీరు దొంగలా? ఏం అనుమానంగా ఉందా పోలీసులకి చెప్తావా చెప్పండి, పారిపోండి పారిపోండి. చెప్తే భయం అనుకున్నావా ఆ పెట్టె దొంగిలించింది మేము పట్టు పడేది నీ ఇంట్లో కనుక ముగ్గురం తోడు దొంగ మర్యాదగా ఇస్తావా లేకపోతే చస్తావా ఏమిటో మీ దబాయింపు? నేను చచ్చినా ఇవ్వను, మీరేం చేస్తారో చేసుకోండి. గలాటా చేశారా? డబ్బు కాదు కదా, ఖాళీ పెట్టి కూడా మీకు దక్కదు. నేను పద్ధతి చెప్తాను, వింటారా? మీరిద్దరూ బడుతాయి, ఇంత డబ్బు మీరు కాపాడుకోలేరు. అందుకని నన్ను పెద్ద దిక్కుగా ఉంచుకొని ఆ మొత్తం అంతా నా దగ్గర ఉంచే. మిమ్మల్ని కూడా నాతో పాటు చూసుకుంటాను. సచ్చినా చేయను, మీ ఇద్దరి మీద ఒట్టు. ఇక ఈ పాడుగుడు ముఖం మనం చూడకూడదు. చెప్పండి పిచ్చానా? పెట్టి నా వంతు. అదిగో ఇదిగో కండ. జై పోలో సంపుతా. గట్టిగా పెట్టండి, విడమండి. దట్స్ ఆల్ రైట్. ఈ మధ్య నీళ్లు పడక జలుబు చేసి ముక్కులు పట్టుకున్నాయి, ఒళ్ళంతా నొప్పులు. అయినా మీకు నేను చెప్పడం ఏంటి? కంగారు పడకండి, తగ్గిపోతుంది. మరి పచ్చం పప్పు నూనె తప్ప అంతా వాడచ్చు. బీరకాయలు దానికి డాక్టర్ గారు మీలాంటి వారు ఉంటే మా లాంటి పేద వాళ్లకు ఎంతో అండగా ఉంటుంది. పెళ్ళాం పిల్లలతో 1000 ఏళ్ళు వర్ధిల్లాలి. ఇంకా పెళ్ళే కాలేదండి. అదంతా సేపండి, ఆటోమేటిక్. శంకరా వాసుదేవా కొంచెమ్మా, నీకేం జబ్బమ్మా? అయినా ఆడవాళ్ళకి ఏం జబ్బు నేను అడగడం ఏంటి? మరేం లేదండి, అలా పోతూ అన్నయ్య ఉన్నాడేమో చూసి పోదామని వచ్చాను. అన్నయ్య లేడే? వస్తానులేండి. అయితే కూర్చోండి. ఈ జబ్బు నాకు అర్థమైంది. కూర్చోండి. నాకు జ్వరం వచ్చినట్టుందండి. అలాగా? రండి. బాబాయ్ అరే ఏమిటండి? చూడండి. 107. ముఖం చూస్తే టెంపరేచర్ ఉన్నట్లేదు, తమాషాగా ఉందే. మళ్ళీ చూడండి. మీ అభిప్రాయం? మీ థర్మామీటర్ తప్పనా లేకపోతే నేను దొంగ వేషం వేస్తున్నానా? అది కదండి, తప్పు దీందేమో అని. మీ టెంపరేచర్ చూడండి, తప్పు రేటు తెలిసిపోతుందిగా. ఏమండి, నేను డాక్టర్ని, మీరు పేషెంట్. నో నో, మీరు పేషెంట్, నేను డాక్టర్. నాకేమిటండి జబ్బు? మీకు జబ్బేమీ లేదు, కానీ ఒక లోపం ఉందండి. లోపమా? ఏమిటండి ఇది? మీకు చక్రాలు లాంటి 2 కళ్ళున్నాయి, కానీ చూసింది ఏమీ అర్థం చేసుకోరు. ఏమిటండి మీరు మాట్లాడేది? నిజంగా నాకేం అర్థం కావడం లేదు. గుండె మామూలుగానే కొట్టుకుంటుంది, నాడి కూడా సరిగానే ఉంది, కానీ ప్రేమ లక్షణాలు ఏవీ కనిపించడం లేదు. ప్రేమ? నా నాడి చూడండి. ప్రేమ టెంపరేచరు థర్మామీటర్లో తెలియదండి ఎంబీబీఎస్ గారు. అమ్మయ్యా, ఇప్పటికి అర్థమైంది అబ్బాయి గారికి. అర్థం కాదు, అంత అదృష్టం నాకుందా అని. వనజ, నిన్ను చూసినప్పుడే నా మనస్సు. మా ఇంట్లో వదిలేశారా? నేను వెళ్ళి తీసుకొస్తాను. అక్కర్లేదు. రోజా కన్నెకు ముళ్ళ
ముళ్ళ జవానులు కాపలా ముద్దుల రోజా కన్నెకు ఆ ముళ్ళ జవానులు కాపలా మనకంటూ ఉంటే మార్గం లేదాయి కన్నె గులాబీ విరిసినదోయి మకరందమంత నీదోయి నీదోయి రావోయి జలప్రాయం అల్లరి చేసే తొలి కోరిక ఈల వేసే నిదురించిన భావాలన్నీ చెలరేగే ఓహో హృదయాలు పెనవేసే ఈ సమయంలోనే పరిహాసాలాయి కన్నె గులాబీ విరిసినదోయి మకరందమంత నీదోయి నీదోయి రావోయి నీ నవ్వుల కవ్వింపులలో నీ కన్నుల కదలింపులలో మునికైనా మై కంగొలిపే మధువుంది నీ నవ్వుల కవ్వింపులలో నీ కన్నుల కదలింపులలో మునికైనా మై కంగొలిపే మధువుంది మనసిచ్చి పుచ్చుకొనే ఈ వెచ్చని తరుణం పోనీయనులే కన్నె గులాబీ విరిసినదోయి మకరందమంత నీదోయి నీదోయి రావోయి రామయ్యారు ఆ సాంబడు చూశాడా ఎంత అన్యాయం చేశాడో సాక్ష్యానికి వస్తాన్నాడు ఎగ్గొచ్చాడు వాడి మూలాన నా కేసు పోయింది నా కొంప నిలువులో కూలింది వాడి సంగతి నాతో చెప్పు నా దగ్గర ఎప్పుడో 10 రూపాయలు అప్పు తీసుకున్నాడు ఇప్పుడు పత్తా లేదు ఎక్కడ తెచ్చాడో ఏమో ఆ పక్క బజార్లో పెద్ద హోటల్ లేదు అందులో 7వ నెంబర్ గదిలో తెచ్చాయట ఆ పెద్ద హోటల్లో ఇదాలు నాకు తెలియక అడుగుతాను ఎక్కడన్నా వేసాడా ఏదో లప్పకు దొరికినట్టుంది సూటు బూటు వేసి లప్పం టప్పం లాంటి ఇద్దరు వేసుకుని కార్లో షికార్లు తిరుగుతున్నాడు షికార్లు పక్కన లప్పం టప్పం కూడానా నువ్వు 2 సిగరెట్లు బాకి అవునరా ఒక్క ముక్కలో ఉన్న నీ చెక్క ఊరుస్తాను కాషో అయ్యి బాబాయ్ ఓయ్ అమ్మాయి గారు ఉన్నారా అంటే గాడ గార్ గార్ మర్యాద గారా మీకేమన్నా గాడు పట్టిందా నీ పేరేం నీ ఊరేడు ఏం పని చేస్తా ఆ వివరాలు నీ కాగితం మీద రాస్తే మా అయ్య గారికి మేము అందిస్తాం ఓహో దర్జా వెలబెడుతున్నాడు అనమాట మహారాజు ఆయన దగ్గర మిత్రుడు భట్రాజులా మామూలు రాజు ఓహో అబ్బాయి నాకు ఈ చీటీలు జాబులు పంపడం అలవాట్లేదు అందుకని కామయ్య గారు వచ్చారని చెప్పండి దానికేం గానీ ఓ సిగరెట్ ఇచ్చి లోపల సరే, నాకు అలవాట్లేదు పోనీ ఎట్లీస్ట్ బీడి నాకు అంతకంటే అలవాట్లేదు ఎప్పుడైనా చుట్ట తాగుతాను అంతే పోనీ అదే ఇవ్వండి పొగ- ఎందుకురా? ఓ 10 పైసలనే ఇవ్వండి ఏంటి? 10 పైసలు 10 పైసలు ఎక్కడరా 4 ఇయర్స్ అదే ఇద్దరికి కలిపి ఆహా, లంచం అన్నమాట చావండి దీనికి 10 సంపాదిస్తాను ఓయ్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మెనీ మెనీ థ్యాంక్స్ ఎదురండి షో రాంగ్ షో అయిపోయింది అబద్ధం ఆడతారా కామయ్య నిన్ను కూర్చోమనలేదు లే ఏమిటా దబాయింపు నా రూములోకి నా దగ్గరకు వచ్చి ఏమిటి నీ దబాయింపు అదిగా సాంబయ్య వాట్ సాంబయ్య మిస్టర్ సాంబయ్య గారు అను అవహరించారా 10 రూపాయలు అప్పు కోసం 10 రోజులు తిరిగావు నా చుట్టూ నీకు కావాలా అప్పు నీ భద్రయ్య గారికి కావాలా ఎంత 10, 100, 1000, 50,000 సాంబయ్య గారు విశాఖపట్నంలో ఆ ఆసుపత్రి చాలా పెద్ద పేరు మీరు 10 రోజులు ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది కామయ్య ఇదిగో 10 రూపాయలు 10 రూపాయలా విశాఖపట్నం కంటే మద్రాసులో కీల్పాక్ ఆసుపత్రి కూడా చాలా పెద్ద పేరు అక్కడ ఒక 10 రోజులు కామయ్య ఇదిగో ఇంకొక 10 దెబ్బకు 10
అట్లయితే ఒక 4 వేయకూడదు. వేనా? నెమ్మది అయితే 10 అయింది. మునక్కాయ పైల్వానివి నువ్వు ఆగలేవు గాని ఇదిగో ఒక 100 తీసుకో. 100? ఆ. అమ్మాయి గారు అడగకూడదు కానీ మీకు ఎక్కడో ఒక పెద్ద లప్ప దొరికినట్టుంది. ఆ విషయం నీకెందుకు? అవునులే, నాకెందుకు? డబ్బే దాసోహం. అసలు జాతకమే మారిపోయిందిలే. అమ్మాయి గారు నేను చెప్తున్నా, ఆ ముసలోళ్ళు లేడు భద్రయ్య, వాడిని తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను. వాడు ఈనాడు అంత పెద్దవాడు అయినా అంటే ఎవరి వల్ల? మన తెలివి. నిన్ను కూడా అలాగే చేస్తాను, వాడు అబ్బని చేస్తాను. నేను ఎప్పుడు చెప్పి ఏ పని చేయను, అయినా చెప్తున్నాను, మీకు కనీసం 2 లక్షలైనా తెచ్చే ఒక చక్కని చుక్కను చూసి పెళ్లి చేస్తాను. ఇక నువ్వు రాజావనుకో, గుడ్డు గుడ్డు. కావయ్య నువ్వు ఆ పని చేశావు, ఒక కట్ట నీది. కట్టే? నారాయణ దావా 4వ తేదీకి వాయిదా పడ్డదండి. 4వ తారీఖు కాకపోతే 40వ తారీఖు పడతాయా? నువ్వు వెళ్తే అంతే. దానికి నేనేం చేసేదండి? అవును, నువ్వేం చేస్తా పాప? ఫీజు పుచ్చుకునే ప్లేడర్ వెలుగుపడుతున్నాడు అక్కడ. వెలగడం వెలిగించడం మన చేతుల్లో ఉందా? తమ్ముడు ఉండాలయ్యా, తమ్ముడు. అది ఉంటే తమ్ముడు కాళ్ళ వెనవ కూడా చక్రవర్తి అయి కూర్చుంటాడు. అబ్బాబాబు, ఇంతలో ఎంత వాడయ్యాడు! ఒంటి నిండా విలువైన బట్టలు, ఇంటి నిండా లక్షలాది కట్టలు. ఆహా, ఆ నిలకడలేని లక్ష్మిని కూడా నిలబెట్టి ఆడిస్తున్నాడు అనుకో. ఇంతకీ ఎవరయ్యా లక్ష్మీపుత్రుడు? ఇంకెవరు? ఆ సాక్షాల సాంబయ్య. నీకు తెలుసునో తెలియదో, మన అబ్బాయి ఫ్రెండ్ డాక్టరు ఆనంద్. ఆ డాక్టర్కి మన అమ్మాయికి ఏదో మోర్ని! నా నోటికేం వచ్చిందిలే, నా నోట్లో అంత పడేస్తే గప్చిప్పు. మరి లోకులు నోరు ఇదిగో కామయ్య, నా పిల్లలు డబ్బు ఖర్చు పెడతారు కానీ పరువు ఖర్చు పెట్టరయ్యా అనే అనుకుందాం. కానీ తోటల్లో పార్కుల్లో అంతా వీళ్ళని ఊరంతా అనుకుంటున్నారు. ఎందుకయ్యా అభం శుభం తెలియని పిల్లల్ని అలాగే ఆడిపోసుకుంటారు? అదేదో ఇప్పుడే తెలిచేస్తాను. పార్వతి, అమ్మాయి పిలు. పాపం పొద్దు నుంచి తలకాయ నొప్పిని పడుకొని ఉందండి. అలాగా? అబ్బాయి పిలు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడండి. విన్నావా? ఇలా లేనిపోని మాట కల్పిస్తే నోటికి బుద్ధి చెప్పిస్తాను, జాగ్రత్త. పడుకోండి. ఇదిగో పోయేవాడు ఎలా పోతున్నావు? ఆ శాంతం ఇంటి నుంచి పో. ఆ బాకీ పాత బాకీ ఇస్తుందో లేదో కనుక్కో. ఇవ్వలేకపోతే పైన కొద్దో గొప్ప ఇద్దాం, ఆ ఇల్లు మనకే రాసేమని చెప్పు. శంకరా, వాసుదేవా, అసలు ఫాయిదాలతో సహా ఈనాటి వరకు మీరు భద్రయ్య గారికి ఇవ్వవలసిన పైకము 33,333 రూపాయల 33 పైసలు. వారి అభిప్రాయంలో ఈ ఇల్లు అంతకంటే ఖరీదు చేయదని, అంచేత రట్టు లేకుండా ఏదో 35,000 రూపాయలు కిమ్మత్తు వేసి ఆ మిగతా పైకం మీకు ఇస్తానంటున్నాడు. అయితే ఇల్లు వారే తీసుకుంటారన్నమాట. అంతేగా, వారు చెప్పిన వ్యక్తి పేరట రిజిస్టర్ చేయాలట. అంటే ఈలోగానే ఇంకొకరికి అమ్మ చూపుతారా? అలాంటిది ఏమైనా ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా? అయినా చెప్పక తప్పదనుకోండి. ఎవరి పేర చేయాలట చెప్పండి. నిండా మునిగిన వాళ్ళకి చలేమిటి? శంకరా, వాసుదేవా, ఈ నోటితో ఎలా చెప్పను? సరే, తప్పదు. ఈ ఇల్లు వారు కోరిన తేదీని మీ సొంత ఖర్చులతో వారి అబ్బాయి పేరట రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఆయన ఏర్పాటుకి అంగీకరించారా? అన్నమాటగా. అయినా కొనేవారి ఇష్ట ప్రకారం మీరు నడుచుకోవాల్సిందే, చట్టం అది. చట్టాలకు శాసనాలకు మించిన విషయాలున్నాయి ఇందులో. నీతికి నిజాయితీకి మించిన విషయం ఉంది ఇందులో. ఏమిటంటావా? డబ్బు. డబ్బు అనేసరికి తండ్రి అయినా ఒకటే, కొడుకైనా ఒకటే. ఎంత డబ్బున్న వాడికైనా డబ్బంటే చేదు కాదమ్మా. డబ్బును ఆశయాలను ఒక త్రాసులో పెట్టి చూస్తే ఎగిరిపోతాయి ఆశయాలు. తిండిని పెట్టేది డబ్బు, ప్రతిష్టనిచ్చేది డబ్బు, పరపతినిచ్చేది డబ్బు, భగవంతుడైనా కొంటానంటుంది డబ్బు. ఆశయాలదేముందమ్మా, నోటి మాటలు. సాగితే హీరో, ఆగితే జీరో. దాని కష్టాలు చూడటానికే నేను బ్రతికున్నాను. నా మాట వినండి, భద్రయ్య చెప్పేదానికి సరేనండి. తీరా చేతికొచ్చేది 1600 అన్నయ్య. ఏలవలో అది దక్కకపోవచ్చు కదమ్మా. ఏదో ఒక విధంగా మీకు సహాయం చేయాలని నా పట్టుదల. అంచేత భద్రయ్యతో పోట్లాడైనా సరే 2000 దాకా లాగలను. ఇంకొక 1000 అయినా వచ్చేటట్టు చూడండి అన్నయ్య. మీ మేలు ఎప్పటికీ మర్చిపో. 1000? సరే, ఒక పట్టుబట్టి చూస్తాను. కావాయితో అన్ని షరతులకు సరేనన్నానమ్మా. మంచి పని చేశావమ్మా. అప్పులు తీరిపోయి అభిమానమైన మిగులుంటే చాలు. ఈ దేశంలో ఎంతమంది చెట్టు నీడని తలదాచుకోవటం లేదు, అందులో మనం ఒకళ్ళు. ఏనాటికైనా మంచి రోజులు రాకపోలే తల్లి. దేవుడు చల్లని చూపు చూడకపోడు. దేవుడు పవిత్ర ప్రేమ నేల పాలైపోతుంటే చూడగలడా దేవుడు? అమాయక హృదయాలు అలమటిస్తుంటే చూసి సహించగలడా దేవుడు? ఎక్కడున్నాడమ్మా దేవుడు? దేవుళ్ళైనా దెయ్యాలైనా మనుషులు స్వార్థాన్ని చంపుకొని పరుల కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు దేవుళ్ళు. తమ స్వార్థం కోసం 10 మంది ప్రాణాలను పట్టను పెట్టుకునే వాళ్ళు దెయ్యాలు.
అమ్మా అతన్ని రానివ్వకు, పంపించేసి. సరోజ, ఎన్ని కష్టాల్లోనైనా 10 మందితో మంచిగా ఉండటమే న్యాయం అమ్మా. ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించటం మన ధర్మం. నీకోసం ఎంతో సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను, మరి రాలేది? నీతో చెప్పాల్సిన విషయం చాలా ఉంది. 2 స్నేహితుల్ని కలుసుకున్నాను, చాలా విధాలా అర్థించాను. వడ్డీ వరకు కట్టి వేలమాపుతామని మాటిచ్చారు కూడా. మీకెందుకు ఇష్టం? ఇల్లు వదిలేస్తుంది. ఎందుకు? వేలం వేసే దుస్థితి నాపెందుకు? అప్రదిష్టి తప్పించుకునేందుకు? 10 మందిలో నవ్వుల పాలు కాకుండా ఉండేందుకు. వేలం తప్పదని కబురు తెచ్చాడా కామయ్య? తప్పదని చెప్పి పంపారు మీ నాన్నగారు. వారి తప్పే ఉంది. ఇదంతా మా కర్మ. వేలం తప్పే మార్గం కూడా కబురు చేశారు. ఏమిటా మార్గం? బాకీ కింద ఇల్లు వదిలేయటం. సరేనన్నా, అప్పులెగవే సుఖపడాలని కోరిక మాకెన్నడూ లేదు. మీ ఇష్టం. మీరెప్పుడు కోరితే అప్పుడు మీ పేర రిజిస్టర్ చేస్తాం. నా పేరా? ఏమిటి మాటలు? మీ తండ్రి గారి మాటలు. మీ పేర రిజిస్టర్ చేయాలని వారి కోరిక. మీ తండ్రి కొడుకులు సుఖపడాలని, ఐకమత్యంగా ఉండాలని మా కోరిక. మీలో మీ కలహాలు ఎందుకు? మీ దారి మీది, మా దారి మాది. సరోజ, సరోజ, వెళ్ళండి. సిరి సంపదలతో తొలతొగే సంబంధం చేసుకోండి. మీ తండ్రి గారి హోదాకు తగిన మనవు చూసుకోండి. సుఖపడండి. వెళ్ళండి. సరోజ, నన్ను మర్చిపోండి. పేదవాళ్ళకు ప్రేమించే యోగ్యత లేదు ఈ లోకంలో. వాళ్ళ అనురాగాలకి స్థానం లేదు ఈ సంఘంలో. లోకం తీరు తెలుసుకోలేక మీతో స్నేహం చేయడానికి సాహసించాను. మహాపాపం చేశాను. నన్ను మర్చిపోండి. వెళ్ళండి, వెళ్ళండి. సరోజ, సరోజ. డాక్టర్ గారితో ఏమిటి తిరగడం? వాడికి నీకు ఏమిటి సంబంధం? ఈసారి వాడితో తిరిగినా మాట్లాడినా నేను ముక్కముక్కలుగా నరికి పారేస్తాను. జాగ్రత్త. నోర్మై, ఈసారి గడప దాటేవంటే కాళ్ళు వెరగొట్టేస్తాను. నిన్ను ఆ సాంబేకి పెళ్లి చేస్తున్నాను. నేను ఆనందం ప్రేమించుకున్నావు నాన్న. నోర్మై, ప్రేమట ప్రేమ. నువ్వు వాడి పేరెత్తేవో నరికి పోగులు పెడతాను. పో పైకి. నువ్వు సాంబేనే పెళ్ళాడాలి. నాన్న, తల్లి లేని నన్ను ఇన్నాళ్లు పెంచి ఇప్పుడు ఆ పెద్ద పులికి అప్పగిస్తారా నాన్న? పెద్ద పుల? ఎవరే పెద్ద పులి? లక్షాధికారి సాంబయ్య పెద్ద పుల. ఈ బుక్కల పక్కరికి పెళ్ళెడతావా? వీల్లేదు. నేను సాంబయ్యకి ఇస్తాను, సాంబయ్యకి ఇస్తాను అంతే. దానికంటే ఇంత విషయం ఇవ్వండి నాన్న. ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్ళాడటం కంటే చావడం ఎంతో మంచిది. చంపండి నాన్న. పెంచిన మీ చేతులతోనే నన్ను చంపండి. మనజ, ఈ కబుర్లకి కనేలకి కరిగే ఘటన కాదు ఇది. నువ్వు చచ్చిన సాంబయ్యతో పెళ్ళైన తర్వాత చావాలి. నేను కాదు పెళ్ళాడేది, నా శవం. నేను చెప్పిన పెళ్ళాడు. ఆడను ఆడను, ముమ్మాటికి పెళ్ళాడను. నోరమై, నా తిండితో పెరిగిన శరీరాలు మేవి. వాటి మీద సర్వాధికారం నాది. పెళ్ళే చేస్తాను. కత్తికి కండి కింద కోసి కాకులకి గిద్దరికి వేస్తాను. అది నాకిష్టం. నా ఉప్పు పులుసు వచ్చినంతకాలం నా మాట వినవలసిందే. పదా. అయితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఆగు, ఎక్కడికి? ఇటు. నన్ను వెళ్ళిపోనివ్వండి. ఆగు, ఎక్కడికి తప్పుతాను? పద. చంపుతానేమిటండి? దారి నేను కూడా చంపుతాను. పద. ఏమిటి? ఏమిటి ఘోరం? ఏమిటా? చెప్పుకుంటే సిగ్గు చెట్టురా. అన్నవు నీవు అప్పుడు మరి శాంతమ్మ కూతురు చుట్టూ తిరుగుతుంటే అది తాడు బొంగరు లేని డాక్టర్ని పెళ్ళాడుతుంటుందిరా. అందులో తప్పే ఉంది. తప్పే ఉందా? తప్పే ఉందా? ఈ భద్రై పిల్లలు ఎటువంటి వాళ్ళని పెళ్ళాడని ఎంతెంత కట్నాలు తేవాలరా? నా పరువు తీసుకున్నారా? నా కడుపుని చెడగొట్టారా? రే పరువు ఎక్కడుందండి? ఆ పరువు మీకున్నది పరువు కాదు, పాపాల బరువు. అప్పులు ఇచ్చిన మొత్తాలకు పెచ్చు రాసి హెచ్చు వడ్డీలు చక్ర వడ్డీలు కట్టి కొంపలు కూల్చడమే నా పరువు. ఎన్ని కొంపలు కూల్చితే ఈ మేడ పడి, ఎన్ని దీపాలు ఆర్పి మీరు వెలుగుతున్నారు. మంచి మనస్సుతో ఒక్క క్షణం ఆలోచించండి నాన్న. ఈ ఒక్కొక్క మెట్టు, ఈ ఒక్కొక్క రాయి, ఈ గుమ్మాలు, ఈ కిటికీలు, ప్రతి ఒక్కటి అప్పులతో చితికిపోయిన ఒక్కొక్క సంసారపు కథ చెప్తుంది నాన్న. ప్రతి దాంట్లో కన్నీళ్లు రక్తపు సార్లే కనిపిస్తాయి. మూలుగులు వినిపిస్తాయి నాన్న, మూలుగులు వినిపిస్తాయి. దిక్కుముక్కు లేని ఆడది ఆ శాంతమ్మకు ఏ కొద్ది మొత్తం అప్పిచ్చి వేలకు నేను వడ్డీలు పెంచి ఈనాడు ఆయిలు కూడా కాజేయాలని చూస్తున్నారు. ఇంతకంటే రాజకీయంతో ఇంకేమన్నా ఉంటే ఏం కూర్చోరా? ఆరంగ వాళ్ళగా ఆ శాంతమ్మ కూతురు చుట్టూ తిరగడం చాలక దాన్ని వెనక వేసుకుని నన్ను అంటావు? నేను నీ తండ్రిరా, నీ కన్న తండ్రిని. కన్న తండ్రి ఆ పవిత్ర పదాన్ని ఎందుకు కలుషితం చేస్తారు నాన్న? మీకు కన్న బిడ్డల మీద మమత మమకారాలు ఉన్నాయా? మీకున్న ప్రేమంతా డబ్బు మీద. అదే మీ సర్వస్వం, అదే మీకు స్వర్గం. అవునరా, నేను నీలాగా తేర తిండి తింటూ తిరగలేదు. కడుపు కట్టుకుని సంపాదించాను. కుక్క కాపులా కాచాను. ఎవరి కోసం? మీకోసం, మీ ఇద్దరి కోసం. మా కోసం కాదు,
పోయేటప్పుడు కట్టుకుపోదాం. ఆ డబ్బు ఖర్చు అయిపోతున్నదో ఏడుపుతోని మందులు ఇప్పించకుండా మా అమ్మని చేతులారా చివరకు తల్లి లేని బిడ్డలపైన దయ, కన్న బిడ్డలన్న ఆపేక్ష, ఆదరణ ఏమీ లేకుండా ఇన్ని ఎగిరి మెతులు మిగిల్చి కాకుండా మమ్మల్ని ఇప్పించాం. ఆఖరికి మా బ్రతుకులు మేము బ్రతుకుదామనుకున్నా, మా ప్రేమలకు పెళ్లకు అడ్డు వస్తున్నాం. మమ్మల్ని ఎరగా పెట్టుకుని కట్టాలు కారణాల పేర ఇంకా డబ్బు సంపాదించాలనా? కారణమైన కాకర కదా అరుస్తావు. ఇష్టం ఉంటే పడుండు, లేకపోతే గెటౌట్ పో. నాన్న పోతాను. ఈ పాప కుప్పం నుంచి ఇప్పుడే బయటికి పోతాను. పో, తక్షణం బయటికి పో. అన్నయ్య వనజ, రామ్మ పోదాం. ఈ బంగారు పంజరంలో బందీరమై బ్రతికే కంటే అభిమానంతో ఆదరించే మరెక్కడైనా బ్రతుకుతాం. అడ్డు లేవండి, నేను లేవను. ఇవాళ ఏమైనా సరే రక్తాలు కావాల్సిందే. మంచిగా చెప్తున్నాను, అడ్డు లేవండి. లేవను. కాకయ్య, కావయ్య, రండి. వీడు తప్పాలు చూస్తాడు. వనజ, వనజ, పో బయటికి. నువ్వు పైకి కానీ అది బయటికి కానీ నా సామంతి పడవలసిందే. నాన్న వనజ, పో, పైకి పో. వనజ, సిగ్గుండి నువ్వు బయటికి పోరా. వనజ, నా గడప దొక్కచ్చు. అన్నయ్య చెల్లి, నీ అదృష్టానికి నిన్ను వదిలి నా అదృష్టాన్ని వెతుక్కుంటూ నేను పోతున్నానమ్మా. ఈనాటికైనా నీ బంగారు కళలు పండాలని, ఈ బాధల నుంచి నీవు విముక్తురాలు కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. వస్తాను పార్వతి. పో, పో బయటికి. రా కామయ్య, ఆ శాంతమ్మిని క్షణాల మీద మన స్వాధీనం కావాలి. అట్లాగే ఆ సాంబయ్య కవర్ చేయి. వనజో వాడి పెళ్లి ఖరారు చేయి. నాన్న నన్ను చూడండి నాన్న, ఒక్కసారి నా ముఖం ఉంటే చూసి చెప్పండి నాన్న. నేను చూడను. నేను చెప్పిన వాడిని పెళ్లి చూసిన నాడే నేను నీ ముఖం చూసేది. ఆ లక్ష్మీదేవి సాక్షిగా చెప్తున్నాను. అయ్యో ఏం మాట్లాడేది? నార్మల్, దీని అంతటి కారణం నువ్వు. వెళ్ళి దాని మేడ మీద గదిలో పెట్టి తాళం వేయి. అది బయట కనిపించిందా నీ కాళ్ళు పెరిగేస్తాను. పూటి పైకి ఇంటి ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఎక్కడికనే ఉంది. ఈ ప్రపంచం చాలా విశాలమైంది. బందరని వేదాంతం. అటు వనజ ఇటు సరోజ ఇన్ని ఇబ్బందుల్లో ఉండగా ఇల్లు వదిలి రావడమే మంచిది కాదు. పైగా ఊరు విడిచిపెట్టిపోతానంటే ఉండి మాత్రం చేసేదేముందిరా. సరోజ ధోరణి చూస్తే అలా ఉంది. కాస్త స్థిమిత పడితే గానీ ఆలోచించలేదు. ఇక వనజ విషయం నువ్వు ఆలోచించవలసింది. అంటే వనజను కూడా ఇంట్లోంచి బయటికి తేవాలి. ఆనంద్, ఆ పని మాత్రం చేయి. మగాళ్ళ మనదారి వేరు, ఆడవాళ్ళ స్థితి వేరు. ఏమోరా, నువ్వు కూడా లేకుండా నేనేం చేయలేను. ఏమీ చెయ్యక్కర్లేదు. కాదు, మన భద్రయ్య కూతురు. భద్రయ్యనే పెట్టావు. రేపు ఈ పాటికి తమకలో ఒక ఇల్లు, ఎల్లుండి ఈ పాటికి ఒక ఇల్లాలు. గుడ్డు గుడ్డు పట్టు పట్టాడంటే విడవడి కామయ్య. చేసిన మీరు మర్చిపోయి సాంబయ్య, అదే మిస్టర్ సాంబయ్య గారు. ఆ సంగతి నాకు తెలుసు అయితే. అందుకనే ఈ కామయ్య బుర్రంతా తమకు దాసోహం. నేను అనకూడదు, మీ అదృష్టాన్ని మాత్రం జేజే. ఇప్పుడే వెళ్ళి ఆ ఇల్లు ఖాళీ చేయిస్తాను. ఏమో వెంకన్న, కాస్త తల ఉంచుకుని పో, లేకపోతే నెత్తి కొట్టుకోగలవు ద్వారానికి. తల ఉంచుకునే పోతున్నావు లేవయ్యా ధర్మరాజా. అందరూ ఉంచుకోసాలు ఈ కామయ్య మీదని. శంకరా, వాసుదేవా. అమ్మా, ఆ వంట సామాన్లు ఏదో ఒకటో రెండో ఈ పెట్టెలు ఇవి తప్పనిచ్చి వేరే సామాన్లన్నీ ఎలా పోయినట్టు? అమ్మేశానన్నయ్య. అవన్నీ ఉంటే పెద్దలు తీసుకోవాలి, అది వేరే ఖర్చు. శంకరా, వాసుదేవా, నిజమేనమ్మా. అటు ఖర్చు తగ్గుతుంది, ఇటు చిన్నలో అయితే అద్దె తక్కువ అవుతుంది. భలే. మేనేజర్ ఉద్యోగం కోసం వచ్చాను. కూర్చోండి సార్. దయచేయండి సార్.
నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ మేడం. పేరు వేణుగోపాలకృష్ణమూర్తి అండి. క్వాలిఫికేషన్ బిఏ. గుడ్. బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. కూర్చోండి. ఇంతకు ముందు ఏమైనా అనుభవం ఉందా? లేదండి. సముద్రం అయినా చెలియలి గట్ట దాటినంత వరకు ప్రమాదం లేదు. లేదమ్మా, మేమే హద్దులు దాటలేదు. ఆడది హద్దులు దాటనంత వరకు మనస్సును మళ్ళీ మళ్ళీ మార్చుకోవచ్చమ్మా. మంచిగా మలుచుకోవచ్చు. అమ్మా, ఎవరి అదృష్టం ఎలా ఉందో చెప్పలేం తల్లి. చిన్నప్పుడు నిన్ను ఆనందును మొగుడు పెళ్ళాలనుకునేవాళ్ళం. అదే నిజమేమో అమ్మా. అందుకే మీ ఇద్దరూ పెళ్లిళ్ళు కాకుండా ఉన్నారేమో. అమ్మా, ఆనందే కాదు, ఇంకెవరి గురించి చెప్పకు. అసలు పెళ్లి విషయమే ఎత్తకు. బిడ్డల్ని కన్నందుకు వాళ్ళ సుఖ సంతోషాలు చూసి ఆనందిస్తూ చావాలనుకుంటారు. కానీ ఇలా కుమిలి కుమిలి చావాలని ఏ తల్లి కోరుకోరు. అది నా కర్మ. కష్టాల్లోనే పుట్టాను, కష్టాల్లోనే కాపురం చేశాను. చావు కూడా కష్టాల మధ్యనే గడిచిపోతుంది. కన్నవాళ్ళు కట్టుకున్న వాళ్ళు ఇవ్వలేని శాంతి కన్న బిడ్డ, అందులోనూ ఆడపిల్ల నుంచి ఆశించడం నాదే పొరపాటు. అమ్మా, నాకు ఈ జన్మ ఇచ్చిందే నువ్వమ్మా. మనసే నాది కాని ఈ తనువు ప్రాణం సర్వం నీదేనమ్మా. నువ్వు పెంచి పెద్ద చేసింది. నీ ఇష్టం, నీ ఆనందం కోసం ఏమైనా చెయ్యమ్మా, ఏమైనా చెయ్యి. వద్దు తల్లి, వద్దు. అంత మాట అనకమ్మా. నిన్ను మించిన ఇష్టం నాకు ఇంకేదీ లేదు. నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా. తల్లి, ఇది బొంబాయి నుంచి తీసుకొచ్చినటువంటి స్పెషల్ సోఫా సెట్. గుడ్. ఇది రంగున్ పాట్. వెరీ గుడ్. No, no, no. This is not real cheetah. This is the Bomma Chirtapalli. గుడ్డార్ గుడ్డార్ గుడ్డార్. You see, boss, this is Delhi sofa set. గుడ్డార్. You see the decoration of this room, boss. గుడ్డో గుడ్డు. రాణి రాణి మైకం రాణి పోనీ పోనీ బిడియం పోనీ రాణి రాణి మైకం రాణి పోనీ పోనీ బిడియం పోనీ కాని కాని త్వరగా కాని కమ్మని విందుల పోనీ కాని కాని జవరాలి సొగసు పొంగాలి చిన్నవాడి కోరిక తీరాలి జవరాలి సొగసు పొంగాలి చిన్నవాడి కోరిక తీరాలి ఆడదానికి అందగాడి పొందు కావాలి పులకరించాలి రాణి రాణి మైకం రాణి పోనీ పోనీ బిడియం పోనీ కాని కాని త్వరగా కాని కమ్మని విందుల పోనీ కాని కాని అందాలు నాకే ఇవ్వాలి, అందరూ లడ్డులా ఉండాలి. అందాలు నాకే ఇవ్వాలి, బందరు లడ్డులా ఉండాలి. గండిపేట చెరువులాగా
గండిపేట చెరువులాగా గుండె పొంగాలి కులుకుతుండాలి జల్దీ జల్దీ జల్సా చేద్దాం జాలి జాలి జతగా ఉందా కాని కాని త్వరగా కాని కమ్మని లవ్వుల పోనీ కాని కానీ బెజవాడ ఎండలా చూడకు వైజాగు బీచ్లా కోయకు బెజవాడ ఎండలా చూడకు వైజాగు బీచ్లా కోయకు అందముంది ఆశ ఉంది అనుభవించాలి తనివి తీరాలి జల్దీ జల్దీ జల్సా చేద్దాం జాలి జాలి జతగా ఉందాం కాని కాని త్వరగా కాని కమ్మని లవ్వుల పోనీ కాని కాని మార్నింగ్ మేడం, ప్లీజ్ టేక్ యువర్ సీట్. మేనేజర్ కాస్త మాట్లాడతారా? నాకు చాలా పని ఉందండి. అదంతా మా పని, మీరున్నది మా కోసం. అది తెలుసండి. మీకు అందం అంటే తెలుసా? తెలీదండి. మరి తెలుసండి. మరైతే ఎప్పుడు ఆనందించినట్టుండరే? అది నా ఉద్యోగంలో లేదు కదండి. అంటే ఉద్యోగం లేకపోతే ఆనందిస్తారా? అయితే ఉద్యోగం తీసేస్తాం, ఆనందించండి. మేడం, మిస్టర్. సార్, అమ్మగారు పిలుస్తున్నారండి. ఎవరిని? మేనేజర్ అయ్య గారిని. Come in. కూర్చోండి. కూర్చోండి. ఓ, కూర్చోడానికి ఏం లేవునా? పర్వాలేదండి, నిల్చుంటాను. నించుంటావయ్యా, నించుంటావు. నీకు పిక్క బలం ఉంది, కండ బలం ఉంది, అందం ఉంది. అందుకే మా మేనేజర్. కూర్చో. ఓ, అయితే మేమే నిలబడతాం. నౌకరు వచ్చేటోడికి ఏం చేస్తున్నారు? అమ్మాయి గారు వస్తే మాట్లాడుతున్నానండి. మాటలు 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 కాదయ్యా, పని చెయ్యాలి. అప్పుడే పైకి వస్తారు. అలాగేనండి, వెళ్ళి పని చేస్తాను. పెడితే ఇంకేం పని చేస్తావయ్యా? ఓ, లెక్కలు తయారయ్యా? మనకి రావాల్సిన కౌళ్ళు, ఇవ్వాల్సిన శిస్తులు తేలాయా? ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు దాఖలు చేయడం అయిందా? మాట్లాడదామయ్యా. ఒట్టి పని చేస్తే చాలదయ్యా, మాట్లాడాలి, సరదాగా మాట్లాడాలి. మాట్లాడతానండి, మాట్లాడతాను. వెళ్ళండి. మేనేజర్ రండి. అమ్మాయి గారితో మాట్లాడకూడదు మీరు. తెలుసండి. తెలియడం కాదు, అమ్మాయి గారికి తెలియ చెప్పండి. అలాగేనండి. వచ్చేసావా మంగమ్మ? సుస్వాగతం, సుస్వాగతం. నీ గురించి చాలా దూరం చెప్పాను మా అయ్యగారికి. అసలు పట్టు ఉద్యోగం ఇప్పించింది కూడా నేనే. ఇక్కడ పని విషయం అన్ని కూడా నేనే చెప్తుంటాను. ఏమైనా తెలియకపోతే నేను నీకు సహాయంగా కూడా ఉంటాను. చూసావా మంగమ్మ, ఇక్కడ అజిమాయిషి అంతా నాదే. ఇక్కడ ఎవరి మాట వినక్కర్లేదు, నువ్వు ఎవరితో మాట్లాడకూడదు కూడాను. నువ్వు అలా నిలబడితే ఎంత అందంగా ఉన్నావు మా. కొంచెం దూరంగా నిలబడి ఇంటి పని చెప్పండి. పని మాత్రం ఏముంది? అసలు నువ్వు పని మనిషిగా పుట్టడమే తప్పు. నువ్వు రోమ్ లో పుట్టవలసిన దానివి, నేను ప్యారిస్ లో పుట్టవలసిన వాడిని. అప్పుడు మన రొమాన్స్ ఎలా ఉంటుందంటావు డార్లింగ్? ఓ గాడ్, మెంటల్లీ యూర్ ఇన్సాల్వెంట్ టు మేక్ డార్లింగ్ మంగా ఎ సర్వెంట్. హారిబుల్ గాడ్, హారిబుల్ గాడ్. ఉన్న చోట ఉండవే ఆ కాళ్ళు, కీళ్ళకి కళ్ళిచ్చినాయా పాప? కాళ్ళు ఏమిటి, కీళ్ళేమిటి? నిన్ను చూస్తుంటే నా బుర్ర గిర్రని స్పుట్నిక్ లా తిరుగుతోంది. మాంగ్ బుర్ర తిరిగిపోతుంటే ఒకటే మందు. ఏమిటది? బుర్ర గీంచి నిమ్మకాయ రుద్దాలి.
మాంగ్ ఇక్కడ ఉత్తరం గాడని ఒక తవడ సన్యాసి ఉన్నాడు. వాడికే ఈ పని చేయిస్తే ఎట్టా ఉంటుందంట మాంగ్. ఉత్తరం గారా భలే చిత్రంగా ఉంది కొంప. నేనే ఆ ఉత్తరాన్ని వచ్చావు రా దక్షిణం. సింగారి మంగ, నిన్ను ఇక్కడ ఎంతో గట్టిగా సిఫారసు చేసింది మనం, అయ్యగారితో పోట్లాడింది మనం. ఇక్కడ మన మాటకే చలామణి. ఇక్కడ నువ్వు ఎవరితోనూ మాట్లాడక్కర్లేదు, ఎవరి మాట వినక్కర్లేదు. ఏమగా చూసినా ఒకటే వరుస. అసలు నీలాంటి అప్సరసను పని మనిషిగా బ్రతకమన్న ఆ దేవుడు ఒట్టే దద్దమ్మ. ఎక్కడైనా కనిపిస్తే తిట్టేస్తా, కొట్టేస్తా, పద్యం పాడి చంపేస్తా. అదే మన పని మనిషి గంగ. గంగ గంగ కాదు బాస్, మన పని మనిషి మంగ. మంగ పేరు దేవిటి. గుడ్డు గుడ్డు. సార్ సార్ కలుసుకున్నా కలుసుకున్నాను సార్. మనది ఏం చెప్పింది? వనద గారిని కాదు సార్, వారి నాన్నగారిని గేటు దగ్గర కలుసుకున్నాను. దాంతో వెనక తిరిగి వచ్చా. అవును సార్. సార్, ఈ హనుమంత్ అంటే ఏమిటనుకుంటున్నారు? ఇప్పుడే వాయువేగంతో వెళ్ళి వనదారితో మాట్లాడి ఆ కంగర వచ్చి దూకిపడతాను సార్. ఇక్కడేం పడద్దు గానే వెళ్ళి పని చూసుకో. అన్నయ్య మగవాడు గనక మాటకు మాట అన్నాడు, బయటికి వెళ్ళాడు. నా గట్టేమిటి పార్వతి? నాన్న చూస్తూ నా సాంబ ఎవడో ఏమిటో వాడిని కట్టుకుని జీవోత్సవం వల్ల కుమిలిపోవాల్సిందేనా? భయపడు, ఇది యుక్తికి సమయం. నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు నీకు సాయం చేస్తాను. ఒక్కటే మార్గం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎలా? నేను మీ నాన్న మాట ఎదిరించాననుకో, నీకు ఆనందకు ప్రేమ లేకుండా జారవేస్తున్నానని తెలిసిందనుకో, నన్ను ఇంట్లో నుంచి పొమ్మంటాడు అంతే. పార్వతి, నువ్వు కూడా వెళ్ళిపోతే నేను ఒంటరి దాన్నయ్యి. పిచ్చి తల్లి, వెళ్ళేది నేను కాదమ్మా, నా వేషంలో నువ్వు. నేను వనజగా ఇంట్లోనే ఉంటాను. ఆ సాంబయ్య పెళ్లి చూపులకు వచ్చి చూసేది నన్ను. తీరా చూసి ఆ తర్వాత విషయం నాకు వదిలి, నేను చూసుకుంటానుగా. నా సుఖం కోసం నీ జీవితాన్ని బలి చేస్తావా పార్వతి? పర్వాలేదు, ఆ సాంబయ్య ఎటువంటి వాడైనా సంతోషంగా పెళ్ళాడతాను. వాళ్ళ పంచనా వీళ్ళ పంచనా చాకిరీ చేస్తూ పడుండటం కన్నా అదే మేలు. త్వరగా ఆనందకు ఉత్తరం రాసి. ఇలాగైనా వాయించుకో. పోనీ మీరు వాయిస్తారా? మీరు లేవండి. వెరీ నైస్, వెరీ నైస్. మీరా? మమ్మీ, మూర్తి గారు బాగా వాయిస్తున్నారు. ఓ, ఏది వాయించండి. వాయించండి. ఏం వాయించమంటారు? అదే పియానో. మమ్మీ, మూర్తి గారి చేత నా బర్త్డే పార్టీకి పియానో ప్రోగ్రామ్. ఓకే. అదే ఏం లేదు, పిచ్చిగా అవుతాం. ఆ పిచ్చికైతే చూడండి చూడండి. ప్రియమైన వనజకు ఆనందభావినది. ఈ ప్రేమ లేఖలకి రాయబారాలకి కారణం నువ్వేనన్నమాట. ఎన్నాళ్ళు చేస్తాను ఇలాగా? ఈ గొడవలకి కారణం నువ్వేనా? పో, నా ఇంట్లో బయటికి పో. గెట్ అవుట్. పెడతానులేండి. కొడుకుని కూతుని ఏడిపించే మీకు నేను ఒక లెక్క. ఇటు. అయినా కట్టుకోటలు ఉన్నాయి, తెచ్చుకుంటాను. త్వరగా రండి. అనుజా, అనుజా.
ఎవరైనా గుర్తుపడితే కొంప మునుగుతుంది. మరేం పర్వాలేదు, ఆ సంగతి నాకు తెలియదు. అచ్చంగా నాలాగా తయారు చేస్తాను. నా మాట విని రా. ఈసారి పొరపాటును కూడా ఈ గడప తగ్గొద్దు. అమ్మయ్యా, ఈ ఇంటి పడిన శని విరగడైపోయింది. దశయ్య, అయ్యా, గంగానమ్మ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కుట్టమన్నారా? అబ్బాయి ఎందుకు పైసా పెట్టి బెల్లం పెట్టవయ్యా? ఈ కాలంలో పైసాకి పిసంత రాదండి. కదా ఫోన్లే, మనసులోనే దండం పెట్టుకుంటాను. అలాగండి. అనుజా, ఏమిటిది? ఈ వేషం ఏంటి? పెళ్లి కూతురు వేషం. ఏ బాగాలేదా? నీ పెళ్లికి ఇదే వేషం? మా నాన్న బ్రతికుండగా జరిగే పెళ్లికి ఇదే వేషం. అబ్బా, ఏమిటి వనజ, అసలు ఏం జరిగిందో చెప్పు. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను. ఎందుకు? ఎందుకా? మనసిచ్చిన మగవాణ్ణి మొగుడుగా చేసుకోవడానికి. మీ చేత మెళ్ళో తాళి కట్టించుకుని మీ మెడకు గుదిబండి అవుదామని. వనజ, ఇది మంచిది కాదు. ఏది? మిమ్మల్ని పెళ్లాడ్డమా? కాదు, పారిపోయి రావడం. అంటే అక్కడే ఉండి సాంబయ్యని పెళ్లి చేసుకోవాల్సింది కదూ? ఏమిటి? ఆ సాంబయ్యకి నిన్నిచ్చి ఇప్పుడు పెళ్లి చేయబోతున్నారా? ఇప్పుడు కాకపోతే రేపు చేస్తారు. రేపు ఎప్పుడో చేస్తారని ఇప్పుడు పారిపోయి వస్తావా? ఆహా, అంటే రేపు సాంబయ్యని చేసుకుని ఎల్లుండి మిమ్మల్ని చేసుకోవడానికి రావాల్సింది. ఏ వనజ, పిచ్చి పిచ్చిగా మాట్లాడక. పద, ఇంటికి పంపిస్తాను. ఇంట్లోకి కూడా వస్తారా లేక ఇంటి వరకేనా? ఆనంద్, ఆడది ఒక్కసారి ఇల్లు దాటాక మళ్ళీ వెళ్ళడం అనేది అంత తేలిక కాదు. నిన్ను పెళ్లి చేసుకుని నువ్వు నేను కలిసే మళ్ళీ ఆ గుమ్మం తొక్కడం, తెలిసిందా? పోదాం పద. ఎక్కడికి? పెళ్లి చేసుకోవడానికి. వనజ, పారిపోయి పెళ్లి చేసుకోవడమా? అభం శుభం తెలియని ఒక పిల్లని డాక్టర్ లేవ తీసుకుపోయాడని లోకం నిందిస్తుంది. పోనీ నేనే మిమ్మల్ని లేవ తీసుకుపోతాను. ఒక గడుగ్గాయ పిల్ల ఒక మంచి డాక్టర్ని లేవ తీసుకుపోయింది పాపం అని లోకం మీకు సానుభూతి చూపుతుంది. వనజ, నేను గవర్నమెంట్ ఉద్యోగం. ఇందులో చాలా చిక్కులున్నాయి. కొద్ది రోజులు ఆగు. వీల్లేదు. మా నాన్న మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్లి నా జీవితాన్ని నరకం చేస్తాడు. పోనీ అంతవరకు ఇక్కడే ఉండు. ఒక పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్, గవర్నమెంట్ ఉద్యోగి, ఒక పిల్లను ప్రేమించడానికి దానితో లవ్ డేట్స్ పాడుతూ తిరగడానికి చిక్కులేవు. దాన్ని ఇంట్లో కూడా ఉంచుకోగలడు. పెళ్లి మాత్రమే భయం. నీ కలిగిన వాళ్ళకు ఉండే జబ్బే ఇది. డబ్బు తప్ప లోకం అంటే ఏమిటో తెలియకుండా పెరిగేది. అహంతో ఆవేశంతో ఏవేవో చేసేది. వాటికి పక్క వాళ్ళని బలిపెట్టేది. ఆనంద్, ఆ మంచి చెట్ల మీద తీర్పు మరో రోజుకు వాయిదావి. ముందు వెళదారా. నీ మొండితనమే నీదా? మొండితనమో బండతనమో గడప దాటాను. కాగల కార్యం అంతే. వస్తావా రావా? రావా? చెప్పానంద్, రాలేనని చెప్పి. ఈ స్థితిలో రాలేను, రాను. రప్పిస్తాను. నా ఇష్టం లేకుండానా? అవును, బలవంతంగానైనా రప్పిస్తాను. కాళ్ళు చేతులు కట్టించి మరీ తెప్పిస్తాను. నీ చేతే నా మెళ్ళ తాళి కట్టిస్తాను. వనజ, వనజ, వనజ. సరోజా, ఏమమ్మా దారి తెప్పొచ్చావు? అవును, ఇంతవరకు దారి వెతుక్కుంటూనే వచ్చాను. కానీ ఇప్పుడు మాత్రం దారి తప్పి ఎవరింటికైనా వచ్చానేమో అనుకుంటున్నాను. అవును, మీ పుణ్యం అంటూ ఈ ఇల్లు నువ్వు ఎరిగింది కాదు, ఈ సరోజు వెనకడిది కాదు. మా పుణ్యమా? ఏం జరిగినా అంతా మామేలుకే జరిగింది. మీరు మంచి చేశారు. మీ నాన్నగారు ఇల్లు అమ్మించి రుణభారం తప్పించారు. మీ అన్నయ్య సరోజను మోసగించి పెళ్లి బాధ తప్పించాడు. ఇప్పుడు నువ్వేం తప్పించబోతున్నావు? సరోజా, ఇంట్లో నుంచి పారిపోయి మీ ఇంట్లో తలదాచుకుందామని వచ్చాను. కానీ ఇప్పుడు మీకు ఆ శ్రమ తప్పిస్తున్నాను. వస్తాను. వనజా, ఇంట్లోంచి వచ్చేసావా? అవును, అద్దెదైనా నీకు ఇల్లుంది, నాకు అదే లేదు. నీకు తోడు అమ్ముంది.
నాకు అమ్మే కాదు, ఉన్న అన్న కూడా లేకుండా పోయాడు. వనజ, ప్రేమించిన వాడిని పెళ్లాడమో మానడమో నీ ఇష్టం. కానీ మా నాన్న చెప్పిన ఆ సాక్ష్యాల సాంబయ్యని నేను పెళ్లి చేసుకోవాలట. ప్రేమించాను కదా అని తెగించి ఆనంద్ దగ్గరికి వస్తే అతను ఎప్పటికో చేసుకుంటాడట. అంతవరకు నేను ఆగాలంటాడు. సరోజ, నువ్వు కాలే కాలే పెనం మీద వేగిపోతున్నావు. కానీ నేను పెనం మీద నుంచి నిప్పుల్లోకి దూకాను, మాడి మసైపోతున్నాను. వనజ, అమ్మా, బాధలతో మాకు మతులు పోయాయి. అనవసరంగా నిన్ను కష్టపెట్టాం. రాసల్లి, నీ కష్టాలు గట్టెక్కే వరకు నా కన్న బిడ్డలా చూసుకుంటాను. వనజ, మీ అన్నయ్య కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయారా? నాన్నతో తగాదా పడ్డారా? నీ కోసం కాకపోయినా నా కోసం తప్పింది కాదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడుంటాడేమో అనుకున్నాను, ఉండేవాడేమో. కానీ అవునమ్మా, అవును, నేనే ఆయన్ని వెళ్ళగొట్టాను. నానా మాట్లాడినాను, ముఖం మీదనే తలుపులు మూశాను. సరోజ, నా కోసం, నా ఇంటి కోసం ఆయన అప్పులకు వెళ్ళారు. ఎన్నో కష్టాలు పడ్డారు. దెయ్యాన్నే, అలాంటి దైవాన్నే దూషించారు. లేదు సరోజ, అన్నయ్య ఎప్పుడు అలా అనుకోడు. తగాదాలో కూడా నిన్నే పెళ్లాడతారని స్పష్టంగా చెప్పాడు. అవును, ఆయనంతే. కానీ నేనే ఆయన్ని చేతులారా దూరం చేసుకున్నాను. మీ తండ్రి కొడుకులు ఒకటేనని నిందించాను. డబ్బున్న పిల్లని పెళ్లాడమని వెళ్ళగొట్టాను. నా వేలితో నాకన్నే పొడుచుకున్నాను. లేదు సరోజ, అన్నయ్య తప్పక వస్తాడు. నా ఈ పాపానికి, మిత్రద్రోహానికి ప్రాయశ్చిత్తమే లేదు వనజ. ఆయనే కాదు, దేవుడు కూడా నన్ను క్షమించలేడు. మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. విరి తోటలో పూలెల్ని పూచినా గుడికి చేరేది నూటికి ఒకటే. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. గోపాలునికెంతమంది గోపికలున్నా గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే. గోపాలునికెంతమంది గోపికలున్నా గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే. ఆకాశ వీధిలో తారలెల్లి ఉన్న అందాల జాబిల్లి అసలు ఒక్కడే. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. ఏడాదిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతమొక్కటే. ఏడాదిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతమొక్కటే. నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను ఆ కలిమి కారణం నీ ప్రేమ ఒక్కటే. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే.
విరి తోటలో పూలెల్ని పూచినా గుడికి చేరేది నూటికి ఒకటే. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. ఎవరక్కడ? అమ్మా, అమ్మాయి గారు ఎక్కడ? నిద్రపోయినట్టుకున్నారండి. గుమస్తా వాళ్ళు? వాళ్ళంతా వెళ్ళిపోయారమ్మా. మేనేజర్ గారు? 6 గదిలో ఉన్నారండి. చూడు అమ్మా, నువ్వు మేనేజర్ మీరా? మీకోసం ఏం బహుమానం తెచ్చానో తెలుసా? రేపు ఉదయం రండి, అప్పుడు తెలుసుకుంటాను. నాను ఏం బహుమానం చెప్పండి. మీరే చెప్పండి. మీరే చెప్పండి. డియర్ మేనేజర్. అమ్మా, ఓహ్, మేము ఇప్పుడు ఎందుకు వచ్చామో తెలుసా? నన్ను మెచ్చుకోవటానికి. మీరు ఏం అడిగినా సమర్పించుకోవటానికి. ఓహ్, ఈవేళ మీ గాన మాధుర్యంలో మమ్మల్ని మేమే మర్చిపోయాం. ఓహ్, కమాన్. అరే మేనేజర్, మేనేజర్ ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపోతున్నారు. మేనేజర్, మేనేజర్ ప్లీజ్. ఓహ్ మేనేజర్, అరే వెళ్ళిపోయాడు. ఇంకెందుకుంటాడు మమ్మీ? అమ్మాయి, వంట గంట అంతా నీకు బాగా తెలుసా? పప్పుచారు అన్నిటికంటే ముఖ్యమైన పని. మేడమే గదిలో అమ్మాయి ఉంది, ఎక్కడికే వెళ్ళకూడదు. అదంతా నీదే బాధ్యత, తెలుసా? సరే వెళ్ళు. ఎవరు నువ్వు? ఛాయారమ్మని వండి పరిగడానికి వచ్చా. వండింగ్ ఏదో తెచ్చా. తలుపు తీస్తే తీయను. నా ఇష్టం వచ్చిన వాడిని పెళ్ళాడాలి, ఈ తలుపు తీయాలి, మా నాన్న ముఖం చూడాలి, అంతే. అది సరేనమ్మా. నాన్న ముఖం చూడకపోతే పోనీ, అన్నం తినడానికే. అయినా నాకెందుకు, పెట్టిపోతున్నా. తింటారో మానుకుంటారో మీ ఇష్టం. ఎలా ఉందంట ఆ ప్లాన్? ప్లాన్కే బాగానే ఉంది. వనజ, పిల్ల చేష్టలు చేసి పీకల మీదకి తెచ్చుకో. మీ నాన్న సాంబాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడని ఇంట్లోంచి పారిపోయొచ్చావు. మళ్ళీ ఇప్పుడేమో ప్లాన్లు పత్తికాయలు అంటూ వాడింటికే పోతానంటున్నావు. మరేం పర్వాలేదులేండి. వాడు అసలే దుర్మార్గుడు. పోయి పోయి పులినోట్లో తలదూరుస్తావా? వాడు పుల, ఆడదాని ముందు పిల్లి. మన రోజులు అసలే బాగాలేవు. అనవసరమైన గొడవలు ఎందుకు, ఊరుకో. వనజ, సాంబయ్య నిన్నే పెళ్లి ఆడతానని శపథం చేస్తున్నాడట. అలాగా? అయితే అక్కడికే పెడతాను. ఆ సాంబయ్య చేతే ఆనందం తెప్పిస్తాను. వాడి చేతుల మీదుగానే మా పెళ్లి జరిపిస్తాను. వనజ, నాకేమో భయంగా ఉంది. సరోజ, నువ్వేం భయపడకు, చూస్తూ ఉండు. పెళ్లి చూపులు కన్నా ఏర్పాట్లు జరిగిపోయాయి సార్. మీరు బయలుదేరడమే తర్వాత ఆ వనజాదేవి గారు లేరండి, మీరు రాక కోసం ఎదురు చూస్తుంటారు. గుడ్డో గుడ్డు. ఎవరు? మీరేనా సార్ సాంబయ్య గారంటే? ఎస్ ఎస్, మేమే. నమస్కారం సార్. నమస్కారం. నీ పేరు? నా పేరు సరోజ సార్. అయ్యో, పూర్వం ఇల్లు వాడదండి పాపం. ఏదో ఇంటి మీద మమత తాలకో మాట చూడడానికి వచ్చి ఉంటుంది. అలాగా? అలాగే. ఏం కావాలి? సార్, నేను పెద్ద ఆపదలో చిక్కుకున్నాను సార్. ఆపదలో ఉన్న ఆడువారికి సహాయం చేయడమే ఈ సాంబయ్య గారి పని. చెప్పు. సార్, ఈ ఊళ్ళో డాక్టర్ లేడు? లేడు. ఆనంద్ ఉన్నాడు ఉన్నాడు. అతనికి నాకు ప్రేమండి. చిన్నప్పటి నుంచి బాగా ప్రేమించుకున్నావు సార్. అబ్బా, అయితే పెళ్లి చేసుకోలేదు? ప్రేమ సాగితే పెళ్ళెందుకు సార్? ఓ. కరెక్ట్ సార్. ఆ ఆనంద్ కూడా ఇలాగనే వాడు సార్. సార్, ఇప్పుడు నన్ను మోసం చేసి డబ్బు కోసం ఆశపడి ఆ భద్రే కూతురు మనని పెళ్లి చేసుకుంటాడు సార్. వాట్? ఎవడ్రా వీడు కుక్కని పిలిచినట్టు? మొన్న మీకు చెప్పాను కదండి, ఆ డాక్టర్ గారు మన పోటీ అని. ఆ ఆనంద్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేద్దాం. అప్పుడు వనజ మిమ్మల్ని కాక ఇంకెవరిని పెళ్లి చేసుకుంటుంది చెప్పండి. ఐడియల్ ఐడియల్. గుడ్డో గుడ్డు. పదండి పదండి. అమ్మాయి, ఆ డాక్టర్ గారిని మేము తీసుకొస్తాం, నీకు ఇచ్చి పెళ్లి చేస్తాం, సరేనా? సార్, మళ్ళీ మళ్ళీ లేదు గిల్లి లేదు, పెళ్లి అయ్యే వరకు ఇక్కడ పడి ఉండవలసిందే. అవును, లోపల గడి నువ్వు వేసుకో, బయట గడి మేము వేసుకుంటాం. దక్షిణ తయారు
అమ్మాయిని అలంకరించావా? చేశానండి. సాంబాయి వస్తే మర్యాదగా మాట్లాడు. అంత గొప్పవాడు వస్తే ఎంత మర్యాదనే మాట్లాడతాను. అది నువ్వు వేరే చెప్పాలి నాకు. అదిగో మాట్లాడి వచ్చాడు. గుడ్డు గుడ్డు. అల్లుడు గారు ఈ డ్రెస్ లో అచ్చు దొరబాబులే ఉన్నాడు. అమ్మాయి కూడా మంచి అందగತ್ತೆ. ఇద్దరికి మంచి జంట. చూద్దాం. ముందు పిల్లని చూడాలి, తర్వాత మాకు నచ్చాలి. పిల్లకేమిటి అర్థం బంగారు పిచ్చుకైతే. మా అమ్మాయిని చెప్పడం కాదు, మా వనజ నిజంగా చక్కని చుక్క. విన్నాం, వనజన గురించి చాలా విన్నాం. విన్నారు? దాని పెంకితనం కూడా ఒక అందమే. మాటకి మాట మహా పట్టుదల. అదే లేకపోతే జగదేక సుందరి కదూ అమ్మాయి. మన దగ్గర సాగవా పట్టుదల గిట్టుదల, లొంగ తీస్తాం. ఆ పని చేశారు. అమ్మాయి అన్ని విధాల అనుకూలమైన ఇల్లాలు. తాయారు, అల్లుడు గారి మేడం మీద తీసుకెళ్లి అమ్మాయిని చూపించు. మీరు కూడా రండి మామగారు. అవునవును, మీరు వెళ్ళి అమ్మాయిని ఒకసారి పరిచయం చేయండి. సాంబయ్య గారిని పెళ్లి చేసుకునే దాకా దాని ముఖం చూడని నేను ప్రతిజ్ఞ పూనాను. పెళ్లి చేసుకునే నీ ముఖం చూస్తాను నానా అని అది ప్రతిజ్ఞ పట్టింది. అందుకని ఇప్పుడు నేను మేడమే కాదు. అల్లుడు గారు, ఎలాగైనా మీరు లొంగదీసి నా మాట నిలబెట్టాలి. మన అందం చూస్తే మీ అమ్మాయి మతే పోతుంది. గ్యారంటీ. ఏం దక్షిణ? కరెక్ట్. ఐ గో. నువ్వెక్కడికి రా? సెలక్షన్ మనది. అయితే నేను ఇక్కడ వరకేనా? ఎస్, ఐ గో, యూ హియర్. యు గో, ఐ హియర్. గుడ్ బాయ్. అమ్మాయి గారు కదా, అదేనండి. రండి చూపిస్తా. పానకంలో పుడకలాగా నువ్వెందుకు? యూ గో, ఐ సీ. వనజాదేవి, గొంతు మార్చి మాట్లాడి తలుపు తీయించాలని చూస్తున్నావా నాన్న? వెళ్ళిపో. తలుపు తీయను తీయను తీయను. నేను మీ నాన్నని కాదు, నేను చాలే వేషం. ఆ సాంబయ్య గారు రావాలి, తలుపు తీయాలి. ఆయన కాకుండా సాక్షాత్ సాంబశివుడే వచ్చినా నో 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 అంతే. వాట్? ఇంత లవ్వా? తలుపు తీయడియరో. నేనే సాంబయ్య గారిని. ఏ సాంబయ్య గారి కోసం నువ్వు తండ్రితో పంతం పట్టి, తిండి తిప్పలు వదిలిపెట్టి, గది తలుపులు గడియవెత్తి, ఒంటరిగా మామిడి పండులాగా మగ్గిపోతున్నావో ఆ సాంబయ్య గారిని. ఆహా డియరో. గుడ్ ఈవినింగ్. నమస్తే. వాట్ యు లుక్. అంటే ఏమిటి అలా చూస్తున్నా? మీరు మాత్రం అదోలా చూడడం లేదు. అదే, నేను విన్నదొకటి, ఇప్పుడు చూస్తున్నదొకటి. నేను విన్నది ఒకటి, చూస్తున్నది మరొకటి. నన్ను గురించి ఏం విన్నావు చెప్పు. చెప్పు డార్లింగ్. అబ్బా, ఇప్పుడు అవన్నీ ఎందుకు లేదు? నో 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 నో, యూ టెల్, ఐ హియర్. అంటే నువ్వు చెప్పాలి, నేను వినాలి. మీరు బకాసురులా ఉంటారని, ఇంత పొట్టని, ఇంత నోరని. వాట్? ఇప్పుడు చూస్తున్నావుగా అలా ఉన్నానా? మరి ఎలా ఉన్నాను? మన్మథుడిలాగా. గుడ్డో గుడ్డు. మరి నిన్ను గురించి నాకేం చెప్పారో తెలుసా? ఉత్త రణ పెంచివని, మాట్లాడిస్తే కరుస్తావని. అది పరాయి వాళ్ళైతే, మనసిచ్చిన వారితో ఎలా ఉండాలో నాకు తెలుసు. వాట్? నాకు మనసిచ్చేసావా? అంటే నన్ను ప్రేమిస్తున్నావన్న మాట. ఇదో ఈ విషయాలన్నీ ఇంగ్లీష్ లో చెప్పు. నువ్వు ఇంగ్లీషు చాలా చాలా చదువుకున్నావుగా. తీయని తెలుగుండగా. నో 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 నో, యూ టెల్ ఇంగ్లీష్. పెళ్లి కానివ్వండి, చూద్దరు కాని నా పాండిత్యం. అయితే వెంటనే ఏర్పాట్లు చేయిస్తాను. ఇప్పుడే నీ నాన్నగారితో చెప్పొస్తాను. అదే కూడదు.
మీరేదో వీరులు ధీరులు అనుకున్నాను. ప్రేమ కోసం, ప్రియురాలి కోసం ఎంత త్యాగమైనా చేసే సూర్యుడు అనుకున్నాను. నిజంగా సూర్యుడివి. చెప్పు, నీకోసం ఏం చేయమంటావు? అయితే మా నాన్నకు తెలియకుండా నన్ను తీసుకువెళ్ళి పెళ్ళాడండి. దొంగ పెళ్ళా? నో నో. శ్రీకృష్ణుడు అంతటి వాడు రుక్మిణీదేవిని ఎత్తుకుపోలా? పోలే, పోయాడు. మరి మీరు అంతకన్నా తక్కువ? కాదు, ఎక్కువే. అయితే గుడ్ 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 బ్యూటిఫుల్. చూశారుగా అమ్మాయిని. ఇప్పుడు చెప్పండి, అమ్మాయి జగదేక సుందరి కదూ? జగదేక సుందరి. ఆ కళ్ళు వాళ్ళ నాయనమ్మది, ఆ పళ్ళు వాళ్ళ అమ్మమ్మది, ఆ ముక్కు నాది, ఒంటి కలరు వాళ్ళ మేనత్తది. అవునవును, ఇవన్నీ కలిసి తయారైనటువంటి ఒక ముద్ద అమ్మాయి. అవునవును, పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తుంది. ఎవరి గురించి మీరు మాట్లాడేది? అమ్మాయి వనజ గురించేనా? అసలు అందం అంటే ఏమిటో మీకు తెలుసు? కాకి పిల్ల కాకికి ముద్దు. నీకు బాగానే ఉంటుంది. ఏమన్నావు? నీలాంటి పల్లెటూరు బయటికి నా పిల్లనివ్వాలని కూడా నాటే బుద్ధి తక్కువ. నా ఇంటికి వచ్చి నా పిల్లని ఎక్కిరిస్తావు. పో బయటికి. శంకరా, వాసుదేవా, విడిచిపోతుందే వ్యవహారం. భలే భలే జోకర్ విసిరాను కాబోయే మామగారు. అంటే మా మామగారికి వాళ్ళ అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందామని టెస్టింగ్ చేశా. మన మనదికి ఏమిటండి వండర్ఫుల్. ఎవరండి కాబోయే అల్లుడి గారు? నన్ను ఆడించి పారేశారు. అమ్మాయి చక్కగా నడుచుకుందా? ఎంత మర్యాద, ఎంత మర్యాద. నాకు తృప్తి కలిగింది. ఎట్టయితేనే చివరకు లొంగ తీశాడు. మరి ముహూర్తు పెట్టిస్తాం, కబురు చేస్తాం, వస్తాం. టాటా టాటా టాటా. దక్షిణ పోదాం. కాకపోయినా కాకుండా పడిపోతున్నారు గారు. సరే భద్రయ్య, ఒక్కసారి పైకి వెళ్ళి అమ్మాయిని పలకరించాయా? మాటంటే మాటే, పెళ్లినాడే అమ్మాయిని పలకరించడం. ఎంతైనా చూడు, అమ్మాయి మన పరువు ప్రతిష్ట అంతా కాపాడి చూడు. మరి భద్రయ్య కూతురా ఇంకేమైనా? డాక్టర్ ఆనంద్ నువ్వేనా? అవును నేనే. ఏమిటి జబ్బు? జబ్బా? మనకి కాదు, డాక్టర్. సరోజను ప్రేమిస్తున్న డాక్టర్ ఆనంద్ నువ్వేనా? సరోజ నా చెల్లెల్లాంటి. ఓహో, అందుకని మరలా ఇప్పుడు వనజను ప్రేమిస్తున్నావన్నమాట. వనజను ఎప్పుడు ప్రేమిస్తున్నాను? ఎంత ధైర్యం! రే లేరా, లేరా. బాగుండదు, చేతులు అసలే మంచివి కదా అని. ఇలా అంటుంటే లేరా. ఏమైనా సరే ఈ రోజు నువ్వు సరోజను పెళ్ళాడి తీరాలి. సరోజ నో 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 అని నాకే చెప్తావా? ఎత్తాను రా. ఏమంటావు? ఏమైనా సరే ఇప్పుడు సరోజకు నీకు పెళ్లి చేసి తీస్తాను. తిరిగా నీ లవ్ గారు అన్నమాట ప్రకారం పట్టుకొచ్చా. ఇక పట్టుపట్టడం నీ వల్ల. ఆనంద్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమించడం లేదు. ఏమిటి ఇదంతా? నేను ఇప్పుడు వనజను కాదు, సరోజని. డబ్బు కాసుపడి ఆ భద్రయ్య కూతుని పెళ్ళాడతావా? సమయానికి దేవుళ్ళ సాంబయ్య గారు దొరికారు కాబట్టి నీకు నాకు పెళ్లి చేయబోతున్నారు. కానీ సరోజ, ఇన్నాళ్ళు పొరపాటు పడ్డాను. నిన్ను తప్ప మరెవరిని పెళ్లి చేసుకోను. నన్ను క్షమించు. అంత మాట అనకండి. మీరు ఇప్పటికైనా నన్ను గుర్తించారు. నాకదే చాలు. సరోజ, సరోజ. మంచి పథకంలో పడింది వీళ్ళ పని. ఆడ తెగించిందా, మగాడి పని తీయించారా? మిస్టర్ సాంబయ్య గారు, కంగ్రాచ్యులేషన్స్, కంగ్రాచ్యులేషన్స్. మొత్తానికి సాంబయ్యకి భలే టోపీ వేసామన్నమాట. గండు పిల్లి ముఖం వాడు. అంతే. ఇదంతా మీకోసమేగా చేశాను. అవునవును, కాదంటే ఒళ్ళు రిపేర్ చేస్తావు అంతేనా? అతుక్కుపోతున్నా మనుషులు అతుక్కుపోవడం ఎట్లా నాన్సెన్స్. ప్రేమనే టంకం పడితే అతుక్కుపోవడం ఎట్లా ఒకటే బిగుసుకుపోతారు. సాంబయ్య గారు,
రామయ్య గారు రామయ్య గారు మీరేమీ చెప్పక్కర్లేదు, మాకంతా తెలిసిపోయింది. ఈ సాంబయ్య గారి సిమెంట్ తో మీ ప్రేమ గట్టి పడింది, అవునా? నిజం, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేం. మీ దయ అపారం. మీ తెలివితేటల మోహం, మీ హృదయం అందరం వనజను ఇప్పుడే చూచి వచ్చాం. మమ్మల్ని ప్రేమిస్తోంది, మా కోసం పరితపిస్తోంది. చాలా ఆనందం. బ్రదర్, నువ్వు మాకు పోటీ వస్తావనుకున్నాం వనజ విషయంలో. వనజను నేను ఎప్పుడు చూడలేదు. వనజంటే అసహ్యం, పరమాసహ్యం. అది నీ కర్మ. వనజ అందానికి మూన్, ఆనందానికి మూన్ లైట్, ప్రేమకు టార్చ్ లైట్, ఇంకా నయం పెట్రోమాక్స్ లైట్ అన్నారు కదా. కాసేపోతే అంట. ఆనంద్, వనజ వారి కాబోయే ధర్మపత్ని. అలా విమర్శించడం తప్పు. తప్పు. కరెక్ట్. క్షమించండి. క్షమించాం. బ్రదర్, ఈ ఆనంద సమయంలో మరొక్క మాట. మీరిద్దరూ వెంటనే తిరుపతి వెళ్ళండి. రేపో మాపో మా ప్రియురాలతో మేము తిరుపతి వస్తాం. మన 2 జంటల పెళ్లిళ్ళు తిరుపతిలోనే. శుభం. ఖర్చులకు ఈ డబ్బు ఉంచండి. నో అంటే మా కోపం, ఎస్ అంటే మీకే లాభం. మీటింగ్ తిరుపతి. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ బై. టాటా. బై బై. నమస్కారం అండి. ఎన్నైనా కులాసా? కులాసా అండి. చాలా రోజులకు వచ్చావు, కూర్చో. పర్వాలేదండి, మిమ్మల్ని తీసుకెడదామని వచ్చాను. ఎక్కడికి? తిరుపతి. తిరుపతిలో నా పెళ్లి. పెళ్ళా? పిల్లెవరు? ఇంకెవరు? సరోజ. ఆనంద్, ఏమిటి వేళాకోవడం? అలా కోప్పడతావే? ఇప్పుడు నీ పేరు వనజ కదా? అవునవును. అయితే వనజ తన పట్టుదల నెగ్గించుకుందన్నమాట. గడుగ్గాయి పెళ్ళే. మరి నిన్ను పెళ్లి కొడుకుని చేయొద్దు? అవసరం లేదండి, సాంబయ్య వాళ్ళందరూ కలిసి వంటికి బాగా నలుగు పెట్టి మరీ పెళ్లి కొడుకుని చేశారు. మరి వనజేది? వనజ కాదు, శబదాల మంగమ్మ. అదిగో బయట బండిలో కూర్చుని ఉంది. పెళ్లి అయితే గాని లోపలికి రాదనమాట. శాంతమ్మ గారు, తొందరగా బయలుదేరండి. మేమెందుకులే నాయన, పెళ్లిడికి వచ్చి ఎంట పడున్న పిల్లను ఎలా వెంట పెట్టుకురమ్మంటావు? అలా అనకండి. అనుకున్నట్టు ఆ పెళ్లి కూడా జరుగుతుంది. మూర్తిని నేను పట్టుకొస్తానుగా. ఈ నోటి వాక్యాన్ని అలా జరిగితే అంతే చాలు. అబ్బాబాబా, ఏమిటండి ఈ ఆలస్యం? ఇదిగోండి, ఇది వరుస. శాంతమ్మ గారు రానంటుంది. ఏ, మన పెళ్లి వాళ్ళకి ఇష్టం లేదా? ఏమండి, అమ్మ కూతుళ్ళకి నా మీద ఇంకా కోపం తగ్గలేదన్నమాట. వనజ, మాకిప్పుడు తల్లి తోడు మీ ఇద్దరే. మీరు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది? ఆలస్యమైన కొద్ది ఆపద ముంచుకొస్తుంది. ఆపద ఏమిటమ్మా? అవన్నీ నేను తర్వాత చెప్తానుగా. తొందరగా కానివ్వండి. సరోజ, త్వరగా బయలుదేరు. మీరు ఇంకా ఇక్కడ నిలబడ్డారేమండి? అలాగే. ఇటు కాదండి, అటు. ఇటు కాదు. అమ్మా, కారణం లేకుండా కాలు పెట్టడయ్యా కామయ్య. అబ్బకు కొడుక్కి పూర్తిగా చెడిపోతే, అబ్బకు కొడుకు మీద గొంతు వరకు కోపం వస్తే ఇంకా రాలేదుగా. రాకపోతే రప్పిస్తాడయ్యా కామయ్య. ఎట్లా అని అడుగు చెప్తా. గుడ్డు చెప్పు. ఈ గుడ్డు పిల్ల మన దగ్గర పనిచేయు. నాకేం ముట్ట చెప్తావో చెప్పు. రానివయ్యా, అప్పటి మాట చూసుకుందాం. దీనికి కూడా వాయిదాలేనా? ఇదిగో, నాకు రూపాయిలో పావలా ముట్ట చెప్పాలి. చేతిలో చెయ్యి. చేతిలో చెయ్యేశావో అబ్బకి కొడుక్కి ఫిట్టింగ్ పెడతాను. అప్పుడు ఆస్తంతా నీదే. అట్లాగా? అయితే వాల్ రైట్. అయితే విను, ఆ మూర్తి అప్పు కావాలని చెప్పి నా చుట్టూ తిరుగుతున్నాడు. రేపు వాడిని ఇక్కడికి పట్టుకొస్తాను. నువ్వు అప్పు ఇచ్చేసి అక్కడికి వెళ్ళి చూసావా, నీ కొడుకు అప్పులు చేసి దుబారా చేస్తున్నాడని ఆ భద్రయ్యకి తగిలిస్తాను. అప్పుడు అబ్బా కొడుక్కి తగు రాక మానదు. ఎలా ఉంది మరి మాత్ర? బ్రహ్మాండం. కానీ అప్పెందుకు ఇచ్చావని భద్రయ్య నన్ను అడిగితే? బాలేవాడివయ్యా, భద్రయ్య కొడుకు మూర్తిని నీకు తెలియదుగా. కావయ్యా, నీ బుర్ర అట్లాను. అందుకే రేపు చచ్చిపోయిన తర్వాత ఈ కామయ్య బుర్రను ఐసు పెట్టిలో పెట్టి అమెరికాకు పంపమని మొన్ననే ఉత్తరం వచ్చింది. గుడ్డు తీసుకురా. మిస్టర్ సాంబయ్య గారు తెలివి. ఇదిగో, మనం గుడ్డిగా మెలిగామంటే మన పని గుడ్డే. జాగ్రత్తగా ప్రవర్తించాలి. వస్తాను. యు గో. ఐ సీ. శంకరా, వాసుదేవా. ఉత్తర దక్షిణాలు విన్నారుగా. ఈ దెబ్బతో భద్రయ్య. నోరు మొయ్యరా. ఇంకా వినండి మన ప్లాన్. భద్రయ్యకి కామయ్యకి లడాయి పెట్టేస్తా. కామయ్యకు చూపిస్తా 20 చెయ్యి. ఎట్లా? ఎట్లా? ఇట్లా. మరి సాంబయ్య గారి ప్లాన్ సిమెంటే. మిస్టర్ సాంబయ్య గారు, కంగ్రాచ్యులేషన్స్. కామయ్య పని ఉత్తరా. మూర్తి కామయ్య రాగానే మనం అనుకున్న ప్రకారం తుమ్మాలి. రే దక్షిణ, వాడు తుమ్మగాని ఏదో పడినట్టు భద్రయ్య గారిని లోపలికి తీసుకెళ్ళాలి. గుడ్.
మంగ నువ్వు వెళ్ళి టీ సరైన సిద్ధం చేయి దక్షిణ తీసుకో శ్రీ శ్రీ భైరవపుర భద్రయ్య గారు పరాక్ బహుపరా. అల్లుడు గారు ఏదో దర్బార్ సాగిస్తున్నట్టున్నారు. కమ్ 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 కాబోయే మామగారు, గుడ్ మార్నింగ్. ఈ డే గుడ్, మీ కమింగ్ మాకు ప్లెజరింగ్. రే దక్షిణ, కాబోయే మామగారిని మెత్తని సోఫాలో ఎత్తైన దిల్లు వేసి కూర్చోబెట్టరా? వద్దు వద్దు, అసలే స్ప్రింగ్ సోఫా, అందులో మళ్ళీ దిల్లుతూ నాయన. వద్దు వద్దు. కావాలి కావాలి, అంతస్తును బట్టే మర్యాద. చూశారు, మిస్టర్ సాంబయ్య గారి 600 రూపాయలు ఖరీదు చేసే బూట్స్లకు వేసిన సోఫా లాంటి సోఫాలోనే కాబోయే మామగారిని ఎలా కూర్చోబెట్టడం గనుక వద్దు నాయన, అసలే నా ఊళ్ళో ఒక సోఫా, మళ్ళీ అందులో దిల్లు రెండు తీసి ఊడించు. భలే జోకర్ విసిరారు మామగారు. చెప్పులు కూడా మర్యాదలా? అది చూడండి అల్లుడు గారు, ఎంత డబ్బు ఉంటే అంత అణుకుగా ఉండాలి మనం. కాదు కాదు మామగారు, డబ్బున్నప్పుడే దర్జాగా బ్రతకాలి మనం. అది కాదు కాబోయే అల్లుడు గారు, డబ్బును డబ్బుతో సంపాదించాలి. కాదు కాదు కాబోయే మామగారు, 10 మంది మనల్ని ఘనంగా చెప్పుకోవాలి. అది కాదు కాబోయే అల్లుడు గారు. భద్రయ్య గారి ఇల్లు చూడనట్టుంది, ఒకసారి చూస్తారా? ఈ లోపల టీ కూడా తయారైపోతుంది. ఎందుకు టీ తాగే పెడదాం? అలా కాదు, ఒక్కసారి మీరు ఇల్లు చూస్తే మాకు తృప్తి, తర్వాత కూర్చొని టీ తాగుతాం. అదే మంచిదంటారా? అలాగే మామగారు. చూడండి నచ్చిన తీసుకెళ్ళు. చాలా తెలివి గలవాడిని అనుకుంటున్నాడు ముసలాడు. నమస్కారం అండి సాంబయ్య గారు. నమస్కారం. కమ్ము కమ్ము కమ్ము. మీరే మూర్తి గారు, నిన్న వీరి విషయం మనం మాట్లాడింది. గుడ్డో గుడ్డు. తమతో మనవి చేశానుగా, ఆ తండ్రికి కొడుక్కి కొంచెం తగాదా ఉందని. అయినా తనఖా లేకుండా 5,000 రూపాయలు అప్ప. కామయ్య, ఇది నా కష్టార్జితమయ్యా, అందులో హారతి కర్పూరం బిజినెస్. కుర్రవాడు చాలా మంచివాడు, యోగ్యుడు, మీరు తప్పకుండా సహాయం చేయాలి. మీరు అడిగిన షరతులు రాసిస్తాడు. అవునండి, మీ మేలు మర్చిపోలేను. వ్యాపారం చేసి సంపాదించి మా నాన్నగారి ముందు రొమ్ము విరుచుకు నించోవాలని నా ఆశ. అంతే, మీరు అడిగిన వడ్డీ ఇస్తాడు. కుర్రవాడు చాలా మంచివాడు, తండ్రికి ఆయనకి చాలా భేదం ఉంది. నిన్ను నమ్మి ఇవ్వాలి కామయ్య. ఏం పర్వాలేదు, మీ డబ్బుకు ఏం భయం లేదు. మీకు చిన్న రహస్యం చెప్పనా? భద్రయ్య గారి ఆస్తిపాస్తులు స్వార్జితమైన సగం కుమారునికి సగం కుమార్తెకు పోవాల్సిందేగా. సరే, మీ తండ్రి గారి వయస్సు ఎంత? 60 జరుగుతున్నదండి. మన దేశంలో 60 దాటిన తర్వాత జాస్తి కాలం బతకరని మీకు తెలుసు. సరే, మీ తండ్రి గారి తదనంతరం ఆ ఆస్తి మీద మొదటి హక్కు మాకు వ్రాసివ్వాలి. పోతే 100కి నెలకు వడ్డీ 3 రూపాయలు, వ్రాసుకునేది 1 రూపాయి మామూలుగా. మిగతా 2 రూపాయలు 3 సంవత్సరాలకు 3,600 రూపాయలు, అసలుతో కలిపి 8,600 రూపాయలకు నోటు వ్రాసివ్వాలి. ఇష్టమేనా? అలాగేనండి, కానీ నాకు రాబోయే సగం వాటా మీదనే మీకు హక్కు. ఏమిటా వాడుతున్నావు? నాన్న నోరమై, నీకు రావాల్సిన సగం వాట నీకు నయా పైసేవను చదివించి పెద్దవాడిని చేసినందుకు ఇదట్రా నువ్వు నాకు ఇవ్వాల్సిన గౌరవం. నా తర్వాత చెల్లిస్తానంటూ అప్పుడుకు బయలుదేరు. సిగ్గు లేదు, ఎందులోనే పడి చావకూడదు. నీకు నయా పైసేవను, ఇదంతా నా స్వార్జితం. నీ ముఖం నాకు చూపించుకో. పో అతనికి, పో. ఆగు. ఎందుకయ్యా? ఇన్నాళ్ళు నిన్ను అన్ని విధాలు కనిపెట్టి ఉన్నందుకు ఇదా నువ్వు చేయవలసిన ఘనకార్యం? నా కొడుకుని వెంటబెట్టుకొచ్చి నాకు తెలియకుండా అప్పులిప్పిస్తావు. ఇదంతా ఈ సాంబయ్య పన్నాగం అండి. మీకు మీ అబ్బాయికి కాకుండా చేసి మీ ఆస్తి కాజేయాలని వీడి ఆలోచన. నోర్మై, వాడిని వెంటబెట్టుకొచ్చింది నువ్వు కాదు, ఇంకా ఏదో వాగుతున్నావు. బాగా అడిగారు మామగారు. మూర్తి అంటే ఎవరో అనుకున్నా, ఇందాక భద్రయ్య గారు అబ్బాయి అన్నప్పుడు కూడా ఆ భద్రయ్య గారు మీరే అని నాకు తెలియదు. కామయ్య, నాకు మా కాబోయే మామగారికి చెడగొట్టాలనేగా నీ ఆలోచన? ఫూలు, గెట్ అవుట్, లేకపోతే చంపేస్తాను. ఊరుకోవా సాక్షాత్ సాంబయ్య. భద్రయ్య గారు వీడి మాటలు నమ్ముతున్నారా? ఊరుకోవయ్యా. శంకరా, వాసుదేవా, అవునులేండి, గొర్రె ఎప్పుడు కషాయవాడినే నమ్ముతుంది. ఇదిగో నాకు తెలుసు, మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు మింగాలని ఎత్తులు వేసుకుంటున్నారు. మధ్యలో నన్ను పిల్లలు గలవాడిని అన్యాయం చేస్తున్నారు. చేయండి, అనుభవిస్తారు, అంతకంత అనుభవిస్తారు. ఏ నాటికైనా మీరు నా కాళ్ళ దగ్గరికి వస్తారు. ఆనాడు ఈ కావాలి అంటే ఏమిటో మీకు తెలుస్తుంది. అంతే. పాలు పోసి పెంచాను ఈ పావుని. మామగారు, పాముకు తల్లోనే విషం, వీడు కలుడు నిలువెల్ల విషము. అందుకే కలునకు నిల్లు వెళ్ళ విషము కదరా సుమతి అన్నారు. కరెక్ట్ కరెక్ట్. మిస్టర్ సాంబయ్య గారి టైం బాగుంది కానీ లేకపోతే మన ఇద్దరికి లడాయి అయ్యేదిగా. ఎంతలోనే లడాయేది అల్లుడు గారు. వీలైనంత త్వరలో మీ పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తాను. నా ఆస్తి అంతా అమ్మాయి పేరు రాసేస్తాను. మీ స్వార్జితం, మీ ఇష్టం. కానీ మామగారు, పాపం ఆ మూర్తి వాడి పేరు ఎత్తొద్దు. అల్లుడు గారు వస్తాను. ఒక్క దెబ్బతో 2 పక్షులు. సాంబయ్య గారి ప్లాను సిమెంటి,
మిస్టర్ సాంబయ్య గారు, కంగ్రాచులేషన్. ఉత్తరా దక్షిణ ఎలా ఉంది మన ప్లాన్? కరిగిపోయాడు కామయ్య, ముడుచుకుపోయాడు మూర్తి. ఫూల్స్లు, యు హియర్ ఐ టెల్. ఇవాళ అమావాస్య, అర్ధరాత్రి, కటికి చీకటి, లేపేస్తాను చిలకటి. వెళ్ళి ఏర్పాటు చేసి అయ్యా టీ తెచ్చాను. చచ్చా, ఇంత హుషారులో బోడిముండే టీ ఏమిటి? నో నో నో. నూతన వధువు వారి గృహప్రవేశ మహోత్సవ సందర్భమున శుభం శుభం శుభం. గుడ్ గుడ్. దక్షిణ, ఉత్తరవేడి. మీ పలాయనం గుర్తించేనా మీ వెంట పడవచ్చు గంట వాడిని ఎంట్రన్స్ లో బయట నిలబెట్టాను. థ్యాంక్ యూ. మై గాడ్, 1 గంట. వెళ్ళు. మిస్టర్ సాంబయ్య, మిస్సెస్ సాంబయ్య స్టార్టింగ్ అని టెలిగ్రామ్ కొట్టానందు. కారు నిండా పెట్రోల్ కొట్టింది. తిరుపతి ప్రయాణం, దోపడుగున తినడానికి 2 గెలల అరటిపళ్ళు, 200 బత్తాయిలు, ఆపిల్. తిరుపతి ఇది లవ్ ప్రయాణం. మధ్య మీరెందుకు నా బఫూన్లు? మీరిద్దరు ఇక్కడే. వనజ, మనిద్దరం తిరుపతిలో మ్యారేజ్ చేసుకుని ఊటీలో ఓ మంచి బంగళా పొందాం. ఆ చల్లగాలిలో హాయిగా ఆనందంగా చిలక గోరు వంకల్లా ఎప్పుడు ఇలాగే